అండ్ పర్సనల్ స్ట్రగుల్స్ అనే ఇది గురించి మనం చూసుకుంటున్నాము. ఇది కౌన్సిలింగ్ క్లాస్. కాకపోతే మనకి అన్ని అవైలబుల్ గా లేకపోవడం వలన ఈ క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, అయితే కౌన్సిలింగ్, అసలు కౌన్సిలింగ్ అనగానే మీరు ఆల్రెడీ అంతకు ముందు క్లాసెస్ లో విన్నారు ఏంటంటే పరామర్శ. ఆ పరామర్శ పరిచర్య అనేది ఎలా మనం చేస్తాము అంటే వాళ్ళతో కలిసి ఉండాలని, తర్వాత ప్రతిదీ మనం వాళ్ళు చెప్పేదంతా వినగలగాలని, ఒక రోజంతా స్టార్టింగ్ లో ఓన్లీ వినడమే అని చెప్పేసి మనం అంతకు ముందు క్లాసెస్ లో చూసుకున్నాం కదండి. సో ఓన్లీ వినడమే అంటే వాళ్ళు వాళ్ళ బాధ ఏంటి, వాళ్ళతో కలిసి బాధపడాలి. వాకింగ్ త్రూ దెమ్ అంటే ఇంకేంటంటే వాళ్ళతో కలిసి నడవాలి, కలిసి మాట్లాడాలి. ఆ కొన్నిసార్లు చాలా ఇబ్బందులు ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే మన జీవితాన్ని త్యాగం చేయాల్సి వస్తది. మన టైము, మన నిద్ర, మన అన్ని అన్నిటిని త్యాగం చేయాల్సి వస్తది. సో అవన్నీ ఎందుకు చెయ్యాలి అని అంటే మనం తెలుసుకున్నాం అదేంటంటే దేవుడు మనకు అప్పచెప్పిన పరిచర్య. నాట్ ఓన్లీ ఫర్ పాస్టర్స్, కానీ ప్రతి ఒక్క విశ్వాసి దేవుని తెలుసుకున్న ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటి అని అంటే ఆ అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, మీరు ఒకరినొకరు ఆదరించుకోండి అని, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోండి అని. ఇవన్నీ మనం చూస్తా ఉంటాం ఈ యొక్క వర్డ్స్. అదేంటి అని అంటే అవతల వాళ్ళు బాధలో ఉన్నప్పుడు వీ హ్యావ్ టు లిఫ్ట్ దెమ్ అప్, అంటే వాళ్ళని మనం పైకి లేపగలగాలి. అది విశ్వాసి యొక్క బాధ్యత అన్నమాట. ఇది నాకు అప్పచెప్పిన పరిచర్య కాదు అని ఎవరు అనుకోవడానికి లేదు. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. సో అది మనం ఆల్రెడీ ముందు క్లాసెస్ లో చూసుకున్నాము. సో ఈ రోజు క్లాస్ లో ఏంటంటే ఎలా చేయాలి కౌన్సిలింగ్, తర్వాత బైబిల్లో అలా బాధపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఆ టైంలో వారికి దేవుడు ఎలాంటి కౌన్సిలింగ్ ఇచ్చాడు అవి చూసుకుంటూ ఒక రెండు ఎగ్జాంపుల్స్, బయటవి అంటే రియల్ లైఫ్ లో జరిగిన కేస్ స్టడీస్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో దాంట్లో ఫస్ట్ది అసలు వై ఇమోషనల్ కౌన్సిలింగ్ మ్యాటర్స్. అంటే ఇమోషనల్ అని అనగానే అది బయట ఒక రోగం వస్తేనో, లేకపోతే ఏదన్నా బయట కనిపించే ఫిజికల్ థింగ్స్ కాదు కానండి. ఇమోషనల్ అని అంటే లోపల మన హృదయంలో రకరకాల ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. చూడండి, కొంతమంది బయటికి చూడగానే చెప్పగలం వీళ్ళు బాధలో ఉన్నారని. ఎందుకు? వాళ్ళకి అప్పుల బాధో, లేకపోతే హెల్త్ ఇష్యూసో, లేకపోతే ఇంట్లో గొడవలు అవుతానో, రకరకాలుగా ఉంటాయి. ఓకే, వీళ్ళు మనశ్శాంతిగా లేరు, లేకపోతే వీళ్ళు పలానా ప్రాబ్లం లో ఉన్నారని మనం చెప్పగలం. కానీ ఈ ఇమోషనల్ ప్రాబ్లం అనేది కొన్నిసార్లు మనిషి బయటికి మంచిగానే ఉంటారు గాని లోపల రకరకాల ఆలోచనలు ఆహ్, తిరుగుతా ఉంటాయన్నమాట. ఈ ఎమోషనల్ పెయిన్ అంటారు. ఆళ్ళు బయటికి చెప్పుకోలేరు కొంతమంది. కొంతమంది చెప్పేసుకుంటారు, ఏడ్చేస్తారు. కొంతమంది చెప్పుకోలేక లోపల లోపల కృంగిపోతా ఉంటారు. సో, ఇదేమవుతుంది అనంటే జీవితం మీద విరక్తి తెప్పించటం, తర్వాత నా బ్రతికింతేనా ఇంకా, ఎందుకు బ్రతుకుతున్నానో అర్థం కావట్లేదని రకరకాల ఆ యొక్క ఆహ్, ఇదిలోకి వెళ్ళిపోతా ఉంటారనమాట. సో, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యలో మనం చూస్తే అండి 3.5 సంవత్సరాల ఆయన పరిచర్యలో ఆయన హృదయాల్ని కూడా బాగు చేసినట్లు మనం చూస్తాం. ఆయన ఎక్కువ కాన్సంట్రేట్ చేసింది హృదయాల మీద, వాళ్ళ యొక్క ఆలోచనల మీద కాన్సంట్రేట్ చేసినట్లు మనం చూస్తా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి పక్షవాయువు గల ఆయన్ని తీసుకొచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారు? "నీ పాపాలు క్షమించబడినయి" అని అంటారు. అందరూ ఆశ్చర్యపోయి చూస్తారు. ఏంటి తీసుకొచ్చింది దేనికి? తీసుకొచ్చింది మేము స్వస్థత కోసం. ఈయనేంటి పాపాలు పోయినాయి అని అంటాడేంటి అని. కానీ యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు ఈ రోగం ఏముంది, ఈ రోజు పోతది. ఈ రోజు కాకపోతే రేపు ఇంకొక రోగం వస్తది. ఈ రోజు ఇది పోతది, రేపు ఇంకొకటొస్తదని. మనుషులు అన్నాక బ్రతికున్నంత కాలం ఏదో ఒకటి వస్తానే ఉంటది. కానీ ఇంపార్టెంట్ ఇది కాదు. అతని యొక్క ఆత్మ ఇంపార్టెంట్. అది నరకానికి వెళ్ళకూడదు. కాబట్టి పాపాలు క్షమించబడాలి అని అనుకున్నారు. ఆయన కాన్సంట్రేషన్ దాని మీద చేశారు. అలా చూడండి, చాలా చోట్ల మనం చూస్తే కనాను స్త్రీ వచ్చినప్పుడు కానీ, ఆయన డైరెక్ట్‌గా స్వస్థపరిచేయొచ్చు కొంతమంది దగ్గర. కానీ అలా చేయలేదు.
ఆమెని టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేశాక నీ విశ్వాసం గొప్పదమ్మా, నీ కుమార్తె స్వస్థపరచబడింది ఎల్లు అని అంటారు. అంటే వాళ్ళ హార్ట్ ఎలా ఉంది అనేది ఆయన టెస్ట్ చేసి వాళ్ళు కరెక్ట్ వేలో ఉన్నారా లేదా అనేది టెస్ట్ చేస్తున్నారు. ఆ 12 సంవత్సరాల ఆ రక్తస్రావం గల స్త్రీని చూడండి, స్వస్థపడిపోయింది. ఆమె ఆయన చెంగును ముట్టుకున్నప్పుడు స్వస్థపరచబడింది. వదిలేయొచ్చు కదా! కానీ మళ్ళీ వెంటనే ఆయన వెనక్కి తిరిగి ఎవరో నా చెంగు పట్టుకున్నారు అన్నప్పుడు ఆమె ముందుకు రావడం, అమ్మ నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది అని చెప్పేసి చెప్పడం. అంటే వాళ్ళలో ఉన్న ఆ యొక్క ఇమోషనల్ ప్రాబ్లమ్స్ కూడా యేసుక్రీస్తు ప్రభువారు హీల్ చేసినట్లు మనం చూస్తున్నాం. స్వస్థత బయట జరిగిపోయింది. కానీ లోపల ఏదైతే ఉందో ఆ బాధను కూడా ఆయన తీయాలి అనేది ఆయన మెయిన్ టార్గెట్ అన్నమాట. సో యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్యలో ఆయన మెయిన్ గా కాన్సన్ట్రేట్ చేసింది హార్ట్స్ మీద, మైండ్స్ మీద. సో గాడ్ ఈజ్ క్లోజ్ టు బ్రోకెన్ హార్టెడ్. మనము ఒకసారి కీర్తనల గ్రంథం 34:18 ఎవరన్నా చదవగలిగితే ఆ ఆయన విరిగి నలిగిన మనసులకి ఆయన అతి సమీపంగా ఉండే దేవుడు అని మనం చూస్తుంటే, ఎవరన్నా ఒకరు చదువుతారా అండి సామ్స్? విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. థ్యాంక్స్ అండి. ఇక్కడ మనం చూస్తే ఏంటంటే విరిగిన మనసు గల వాళ్ళకి, అలానే నలిగిన మనసు గల వారికి ఆయన చాలా దగ్గరగా ఉంటారంట. మిగతా వాళ్ళకి దూరంగా ఉంటారా అంటే అలా అని కాదు. ఇక్కడ విషయం ఏంటి అని అంటే, అలా నలిగిపోతా హృదయంలో రకరకాల ఆవేదనలతో ఉన్న వాళ్ళకి దేవుడు ఇంకా దగ్గరుండి వాళ్ళని కన్సోల్ చేయాలి, వాళ్ళని కంఫర్ట్ చేయాలి అని దేవుడు ఎక్కువ కోరుకుంటా ఉంటారు. సో ఆయన ఆయన ప్రేమించేది ఏంటంటే ఎవరన్నా బాధతో ఉన్నారో వాళ్ళ వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళని పరామర్శించాలని కోరుకుంటారు. అలానే తన పిల్లలు కూడా అలానే చేయాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఓకే. ఇమోషనల్ ప్రాబ్లమ్స్ ఏవేమి ఉంటాయి? మనిషిలో ఒక ఆలోచన కాదండి. ఇట్స్ ఏ మిక్స్డ్ ఫీలింగ్స్. కొంతమంది భయపడతారు, కొంతమంది యాంగ్జైటీగా ఏదో హడావిడి పడిపోతా ఉంటారు, కొంతమంది బాధపడతా ఉంటారు రేపు అట్లా ఎన్ని ఉంటాయో తెలుసా అండి. ఇప్పుడు మీకు అవన్నీ నేను చూపిస్తాను. దాంట్లో స్టార్టింగ్ ఒక 3 ఏంటి అనంటే భయం, యాంగ్జైటీ. యాంగ్జైటీ అంటే ఊరికే కంగారు పడిపోతా ఉంటారు. ఏ చిన్నదొచ్చినా గానీ కంగారైపోతా ఉంటారు. తర్వాత వర్రీ. అమ్మో! రేపేం జరుగుతుందో? మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అర్థం కావడానికి, వర్రీ అంటే జనరల్‌గా ఉంటది మనుషులకి. కానీ వర్రీ ఎంత పీక్ లెవెల్‌లో ఉంటది కొంతమందికనంటే, ఒకళ్ళకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందండి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే జస్ట్ అప్పుడే కన్ఫర్మ్ అయిందంటే సెకండ్ మంత్ ఇంకంతే. కన్ఫర్మ్ అయింది. అప్పుడే దేని గురించి వర్రీయో తెలుసా అండి? నాకు నిజంగా నేను అదే అన్నాను ఆళ్ళతో. ఏంటంటే అప్పుడే టెన్షన్ ఏంటంటే నా డెలివరీ ఎక్కడవుతదో? ఇప్పుడు సెకండ్ మంత్ లోనే డెలివరీ ఎలా అవుతది? అంటే ఆల్రెడీ ప్రీవియస్ డెలివరీ కొంచెం బాగా క్రిటికల్ సిచ్యుయేషన్స్ లో అయిందిలేండి. సో ఆ టెన్షన్ ఏంటంటే బాగా టెన్షన్ పడిపోతున్నారనమాట. పడిపోతా అమ్మో ఏ హాస్పిటల్, అంత మంచి హాస్పిటల్లో చూపించుకుంటేనే నాది ఫస్ట్‌ది క్రిటికల్ కండిషన్ అయింది. ఇప్పుడు ఎట్లా ఉంటదో, ఇక్కడ పూణేలో ఉన్నారనమాట. సో ఎట్లా ఉంటదో అని అసలు ఎంత టెన్షన్ అంటే, నేనేమో ఎందుకు సిస్టర్ అంత ముందుకు మీరు ఆలోచిస్తారు, దేవుడు ఉన్నాడు కదా చూసుకుంటాడు అంటే, లేదు సిస్టర్ ఫస్ట్‌ది క్రిటికల్ కండిషన్ లో జరిగింది అని అంటా ఉన్నారు. కానీ తర్వాత ఒక మాట అంటున్నారనమాట నాతో. సిస్టర్ నాకు ఒకటైతే అనిపించింది, అంటే పాపం అబార్షన్ అయిపోయింది. అది రీజన్స్ ఏంటనేవి గాడ్ నోస్. సో అబార్షన్ అయిపోయాక హాస్పిటల్‌లో ఒక మాట అంటున్నారు ఆ సిస్టర్ నాతో. సిస్టర్ నిజంగానే అనవసరమైన వర్రీ ఎక్కువయ్యానేమో అనిపించింది నాకు. జనరల్‌గా నా ప్రెగ్నెన్సీ అప్పుడు ప్రేయర్స్‌కి అటు ఇటు వెళ్ళిపోతా ఉండేదాన్ని. అప్పుడు నన్ను తిడతా ఉండేదన్నమాట ఆవిడ. ఏంటంటే ఎందుకు అట్లా మీరు కనీసం ఆలోచించరా? అట్లా వెళ్ళిపోతున్నారేంటి? బేబీ హెల్త్ చూడరా? అది ఇది అని. అయితే ఆ రోజు అబార్షన్ అయ్యాక పాపం హాస్పిటల్‌లో అంటున్న మాట, సిస్టర్ ఎక్కువ వర్రీ అయినా గాని అది మంచిది కాదని దేవుడు నాకు నేర్పించాడు సిస్టర్ ఈసారి మాత్రం. మీరు ఆ ప్రెగ్నెన్సీ టైమ్ అంతా అట్లా తిరుగుతా ఉండేవాళ్ళు, అట్లా వెళ్తా ఉండేవాళ్ళు. అప్పుడు నేను భయపడేదాన్ని. కోపం గూడా వచ్చేది చాలా సార్లు. ఆవిడ నర్స్ అన్నమాట. హెడ్ నర్స్. సో కోపం గూడా వచ్చేది. కానీ ఇప్పుడు అర్థమైంది.
ఫ్రీగా ఉండి మనము ఏది పడితే అది చేసుకుంటేనే హ్యాపీగా ఉండగలము. ఎక్కువ వర్రీ అవ్వడం వల్ల నేను లాస్ అయ్యానేమో అని నాకు బాధగా ఉంది సిస్టర్ అని చెప్పేసి పాపం హాస్పిటల్లో ఉన్నప్పుడు అంటే ఎక్కువ వర్రీ జస్ట్ ఈ రోజు రేపటి గురించి కూడా కాదు. కొంతమంది ఫ్యూచర్ లో ఏం జరిగిపోద్దో, వీళ్ళే అసలు పుట్టబోయే పిల్లలు రేపు పెద్ద ఏమవుతారు, అనవసరమైన వర్రీస్ అండి ఇవి. దేవుడు ఏమంటున్నాడు, ఈ రోజు ఏంటో చూడు, నువ్వు రేపటిది రేపు రేపు నీ చింత యావత్తు దేవుని మీద ఏమంటుంటే, మనమేమో ఎప్పుడో ఫ్యూచర్ గురించి మనమని కాదు, చాలా మంది చాలా లోకంలో ఉన్నారండి. ఈ ఫియర్, భయం, రేపు ఏమైపోద్దో, లేకపోతే అమ్మో నేను చీకట్లోకి వెళ్ళలేను, నేను మనుషుల్ని చూస్తే మాట్లాడలేను, అలా రకరకాల ఫియర్స్, యాంగ్జైటీ అంటే తొందర, ఎవరన్నా వస్తే చాలా కంగారు పడిపోతా ఉంటారు. అలా ఇలాంటి వాటితో అంటే వాళ్ళు పాస్ట్ లో ఫేస్ చేసిన ఏదో ఒక ప్రాబ్లం ఉంటది. దానికి కూడా రీజన్ అది ఊరికే వాళ్ళేం అట్లా అవ్వరు కానండి. పాస్ట్ లో ఏదో వాళ్ళు ఫేస్ చేశారు. ఇప్పుడు చూడండి ఆ సిస్టర్ నేను ఇందాక చెప్పినట్లు ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో ఆవిడ డెలివరీ ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ ఎట్లా ఉంటుందో, ఆంధ్రాలో ఉండి అంత మంచి హాస్పిటల్లో ఉంటేనే ఇలా జరిగింది. ఈ పూణేలో మనకు అసలు ఎవరు తెలియదు, డాక్టర్స్ సరిగ్గా ఇది లేరు, అంటే తెలిసిన వాళ్ళు కాదు అని అవ్వాలి. అంటే పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ని బట్టి ఫియర్, యాంగ్జైటీ, వర్రీ వాళ్ళలో వస్తూ ఉంటది. సో అలాంటి టైంలో ఏమవుతుందో తెలుసా అండి, వీటి వల్ల వాళ్ళ ఇన్నర్ పీస్ అనేది, ఫెయిత్ అనేది, విశ్వాసము, ప్రశాంతత అనేది వాళ్ళు కోల్పోతా ఉంటారు. అది వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉందాం అనుకున్నా అది ఉండనివ్వదు అనమాట, ఈ ఫియర్, యాంగ్జైటీ, వర్రీ. సో మనం ఒక ఎగ్జాంపుల్ కూడా చూస్తేనండి, ఇది అందరికీ వస్తుందా, కొంతమందికే వస్తుందా అంటే ఇది ఎవరిని వదిలిపెట్టదండి. ఆ ఫియర్, యాంగ్జైటీ, వర్రీ అనేది గొప్ప గొప్ప దైవ సేవకులను కూడా వదిలిపెట్టలేదు. ఇక్కడ మనం చూస్తే బైబిల్‌లో నేను అదే ఎగ్జాంపుల్ మీకు రాసాను. ఏంటంటే ఫస్ట్ కింగ్స్ 19 చాప్టర్ లో మనం చూస్తే ఏలియా మనకు కనిపిస్తాడు. ఏలియా అక్కడ మనం ఆలోచిస్తేనండి, ఒకసారి మొత్తం చదవద్దు కానీ మనం జస్ట్ ఆ ఒక్క ఇది నేను చదివిస్తాను. మొదటి రాజులు 9వ అధ్యాయంలో మనం చూస్తే సారీ సారీ ఇక్కడ సారీ అండి, ఇది ఫస్ట్ కింగ్స్ 90, సారీ 19 అండి, నేను 9 అనుకున్నా. ఓకే, అయితే ఇక్కడ మనం చూస్తే ఏలియా ఆల్రెడీ అప్పటికి గొప్ప పరిచర్య చేస్తాడు. పరిచర్య చేయడమే కాదండి, ఆ ఎట్లా అంటే ఆ దేవుడు ఆ ఆయనకి ఎన్ని ఆశ్చర్యాలు అంటే, ఆయన నిజంగా రాజుల దగ్గరికి వెళ్ళి కూడా చాలా ధైర్యంగా నిలబడి మాట్లాడినటువంటి వ్యక్తిగా మనం చూస్తా ఉంటాం. అంటే భయం లేనటువంటి వ్యక్తిగా కూడా మనం చూస్తాం ఏలియాని. ఆయన అసలు ఆహాబు, యెజ్బేలు వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చంపుతామన్నా భయపడకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇదిగో దేవుడు ఇట్లా చెప్తున్నాడు, నిన్ను మారమంటున్నాడు అని చెప్పేసి చాలా ధైర్యంగా చెప్పినటువంటి వ్యక్తి. అంత గొప్ప వ్యక్తి, అంత భయపడని వ్యక్తిని కూడా మనం చూస్తే అండి, ఇక్కడ 19వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదరి వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడు. ఎవరండి? గొప్ప దైవ సేవకుడు, దేవుని కోసం రోషంగా నిలబడిన వ్యక్తి అన్నమాట ఏలియా. ఆయన ఏం అపేక్ష కలిగి ఉన్నాడంట, మరణాపేక్ష, ఇంకా నేను చచ్చిపోతే బాగుండు. ఆ ఎందుకు అంటే అప్పటికి యెజబెలు ఈమెని తరిమిస్తుంది అనమాట. ఈయన్ని ఎతకమని చెప్పేసి అందరికి ఆజ్ఞ జారీ చేసింది, ఆయన చంపాలి అని. ఇతను అట్లా డైరెక్ట్ గా వచ్చి మీరు మారండి ఇవన్నీ చెప్తున్నాడు అని చెప్పేసి. సో అప్పటికే ఇంకా వెళ్ళిపోయి దాక్కొని అవి ఇవి ఉన్నప్పుడు ఆయన ఏంటంటే మరణాపేక్ష గలవాడే యెహోవా
నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకొనుము అని ప్రార్థించాను. ఏంటంటే అంత గొప్ప దైవజనుడు, అంత రోషంగా దేవుని కోసం నుంచిన ఆయన జీవితంలో కూడా ఒకానొక టైం వచ్చింది. ఇంకేంటంటే చచ్చిపోతే బాగుండు కదా, ఎందుకు ఈ పరిగెట్టులు, ఈ పరుగులు ఎందుకు, ఇదంతా ఎందుకు అనే ఒకలాంటి సిచ్యువేషన్ వచ్చిందండి. అప్పుడు దేవుడు ఎంత జెంటిల్ గా ఆయన్ని హ్యాండిల్ చేశాడో చూడండి. నాకు భలే అనిపిస్తది ఇది. ఎప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా అండి, ఇది గుర్తెచ్చుకోండి. నిజంగా దేవుడు ఎంత జెంటిల్ గా మనుషుల్ని హ్యాండిల్ చేస్తారో వాళ్ళున్న పరిస్థితిని బట్టి మనం చూస్తే. అతడు బదరీ వృక్షం క్రింద పరుని నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన ఫుడ్ ఉందంట. తర్వాత అతను భోజనం చేశాడు, మళ్ళీ పడుకున్నాడు. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చెను అని. అంటే చూడండి, నిదానంగా పాపం బాగా అలసిపోయాడు చేసి. ప్రయాణం అని కాదు గానండి, మెంటల్ టార్చర్. ఎప్పుడు తరుముతారో, ఎప్పుడు చంపుతారో తెలీదు. ఆహాబు, యెజెబెలు రకరకాల టెన్షన్స్ తో చూడండి, అంత స్ట్రాంగ్ గా నిలబడిన వ్యక్తి కూడా అబ్బా ఈ పరిగెట్టడాలు, లేకపోతే ఈ దాక్కోడాలు ఇంకెన్ని రోజులు నేను చేయగలను ప్రభా, నేను కూడా చచ్చిపోతే, ఇప్పుడు నేనేం పెద్ద వాళ్ళకంటే ఎక్కువ కాదు, నా పితరుల కంటే, కాబట్టి నన్ను కూడా, అంటే అప్పటికే చాలా మంది ప్రవక్తలు చంపించేశారండి ఆహాబు, యెజెబెలు. సో అందుకని నేను పెద్ద ఏం గొప్ప కాదు అన్నట్లు ఆయన చెప్తా ఉన్నాడు అనమాట. అప్పుడు ఇక తర్వాత అతను ఒక మాట అంటాడు. ఏంటంటే ఇదిగో ప్రవ్వా, ఖడ్గం చేత హతము చేసిరి, అందరిని ఇట్లా హతం చేస్తున్నప్పుడు సైన్యములకు అధిపతి యొక్క దేవుడకు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుట చూచున్నారని మనవి చేశాను. అయితే దేవుడు అక్కడ ఏం చెప్తున్నారో తెలుసా అండి? కింద మనం చూస్తే అయ్యా, ఇంకా నువ్వు ఒక్కడ మాత్రమే కాదు, ఇంకా మనం చూస్తే ఆ ఇంకా చాలా మంది నా కోసం పౌరుషంగా నిలబడే వాళ్ళు ఉన్నారు అనేది అక్కడ నిజంగా చాలా జెంటిల్ వేలో ఆయన చెప్తా ఉంటున్నారు. అంటే ఈయన బాధలో ఈయన ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు అనమాట. సో అట్లా ఫీల్ అవుతా ఉన్నప్పుడు దేవుడు, అయ్యా నువ్వు అంత బాధపడకు, ఇదిగో నువ్వు ముందు ఇది తిని ఇంకా నీ శక్తికి మించిన ప్రయాణం నీ ముందు ఉంది, నువ్వు వెళ్ళాలి అని చెప్పేసి. ఆయన ఏంటంటే ఆ బాధలో రవ్వ అందరినీ చంపించేస్తుంటే నీ కోసం రోషంగా నేను ఒక్కడే నిలబడ్డాను అని చెప్పేసి అంటా ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నారు ఏంటంటే, అయ్యా ఇంకా ఉన్నారు, ఇంకా దిగో తెలియకుండా లోపల లోపల చాలా మంది ఉన్నారు అని చెప్పేసి అక్కడ మాట్లాడుతా ఉన్నారనమాట. అంటే ఆయన్ని ఎంకరేజ్ చేస్తున్నారు, అయ్యా నువ్వు ఒక్కడమే బాధపడకు, నాకేమైపోద్దాం అని. చూడండి, దేవుని పర్మిషన్ లేకుండా ఎవరిని ఏం చేయలేరు, అవును కదా. సో అందుకే దేవుడు ఇక్కడ చక్కగా ఆయన్ని మౌల్డ్ చేస్తున్నారనమాట. అలా ఆయన్ని మళ్ళీ రీస్టోర్ చేయగా మళ్ళీ ముందుకు వెళ్ళి చాలా గొప్పగా వాడబడతారనమాట ఏలియా ప్రవక్త. సో ఇక్కడ మనం చూస్తే ఊరికే ప్రతి విషయం నందు మనం ఆనందించే వారంగా ఉండాలి తప్ప ఊరికే మనం టెన్షన్ పడకూడదు, దేని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులతో మన యొక్క విన్నపములు దేవునికి మనం తెలియజేసే వారంగా ఉండాలి. అప్పుడే మనకు పీస్ ఆఫ్ మైండ్, మన ఫెయిత్ అనేది ఇంకా కూడా అభివృద్ధి చెందగలదన్నమాట. సో ఇమోషనల్ పెయిన్స్ లో ఫస్ట్ 3 ఏంటంటే ఫియర్, యాంగ్జైటీ, వర్రీ. ఒకవేళ ఈ రోజు ఈ మూడిటి ద్వారా మనలో ఎవరైనా బాధపడుతున్నా, లేకపోతే ఎవరైనా మన చుట్టుపక్కల ఇలాంటి వర్రీస్ తో ఉన్నా, నిజంగా వాళ్ళని మనం జెంటిల్ వేలో హ్యాండిల్ చేయగలగాలి. వారితో మాట్లాడి వాళ్ళని మనము కన్సోల్ చేయగలగాలన్నమాట. అలానే ఫిలిపియన్స్ 4:6 లో చెప్పినట్లు మీరు దేని గురించి చింతపడద్దు, మీ చింత యావత్తు దేవుని మీద వేయండి, దేవుడే చూసుకుంటాడు అన్ని ప్రతిదీ అని చెప్పేసి మనం వాళ్ళకి ధైర్యం ఇచ్చే వాళ్ళంగా ఉండాలి. నెక్స్ట్ మనం చూస్తే నెక్స్ట్ ఈ యొక్క ఇమోషనల్ పెయిన్స్ లో ఉన్న ఏంటి అంటే డిప్రెషన్.
బాగా ఈ డిప్రెషన్ ఏంటి అని అంటే ఏదన్నా ఒకటి లాస్ అయిపోయారు అనుకోండి, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు చనిపోయినా, లేకపోతే ఆ ఏమంటారు, ఎవరన్నా వాళ్ళని రిజెక్ట్ చేసే విధంగా మాట్లాడినా, ఇలాంటి టైంలో ఏమవుతారు అని అంటే బాగా డిప్రెషన్ కి వెళ్ళిపోతారు. అవునా? సో అదొకటి లోన్లీనెస్. డిప్రెషన్ చాలా భయంకరమైందండి. అది కనిపించదు కానీ ఆ మాటలు అనేసే వాళ్ళు ఈజీగా అనేస్తారు. కానీ ఆ రిసీవ్ చేసుకునే పర్సన్ ఎంత డిప్రెస్ అవుతారు అనేది అది అవతల వాళ్ళు అర్థం చేసుకోలేరు. కాబట్టి ఆ డిప్రెషన్, లోన్లీనెస్, తర్వాత రిజెక్షన్, ఈ 3 ఒక కేటగిరీకి వస్తాయండి. సో, ఈ లోన్లీనెస్ ఏంటంటే చుట్టూ అందరూ ఉంటారు. ఇంట్లో ఒక 10 మంది ఉంటారండి. కానీ ఒక్కళ్ళమే అన్న ఫీలింగ్ ఉంటది. ఎందుకు అంటే ఏదో ఆహ్, లోపలున్న బాధను బట్టి. ఇదే చెప్తున్నాను గదా! ఇది బయటికి కనిపించే బాధలు కాదు. ఎమోషనల్ ఫీలింగ్స్ అంటే లోపల జరిగే రకరకాల ఆహ్, హ్మ్, ఇవన్నమాట. రకరకాల ఎమోషన్స్ అంటాం చూడండి. ఏదో వాళ్ళ జీవితంలో జరుగుతుంది. దాన్ని బట్టి డిప్రెస్ అయిపోతారు. చుట్టూ అంతమంది మాట్లాడుతున్నా ఏదో కోల్పోయినట్లు ఏదో ఆలోచిస్తా ఉంటారు. దాన్ని లోన్లీనెస్ అంటారు. ఎవరైనా ఒకళ్ళు అందరూ నవ్వుతా, అందరూ మాట్లాడుకుంటున్నారు. బట్ స్టిల్ ఊరికే ఏదో స్మైల్ ఇవ్వాలి కదా అన్నట్లు ఒక స్మైల్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారనుకోండి. దే ఆర్ వెరీ లోన్లీ. ఎంత ఎవరు మనం చాలా సార్లు మనమేమనుకుంటామంటే లోన్లీనెస్ అంటే ఒక్కళ్ళే ఉండడం అనుకుంటాం. ఆయనకేమమ్మా లేకపోతే ఆమెకేంటి చుట్టూ అంత పెట్టేవాళ్ళున్నారు, ఇచ్చేవాళ్ళు ఇలానే మాట్లాడతారు గదా జనాలు. అంత సంపాదిత్తన్నాడు వాళ్ళ ఆయనొచ్చి ఏంటమ్మా ఇంకా ఆమెకి బాధ, దిగులు అంటారు కొంతమందిని లేడీస్‌ని. లేకపోతే రకరకాలుగా ఇంకా వాళ్ళ నాన్నోళ్ళు, వాళ్ళ అమ్మోళ్ళు అంత పెడుతుంటే ఎందుకమ్మా ఆయనకి ఒక్కడే కూర్చొని బాధపడతా ఉండి. అదేంటంటే చుట్టూ జనాలుంటారు. అన్నీ ఉంటాయి. డబ్బు చాలా ఉంటది. లేకపోతే అన్నీ ఉంటాయి. కానీ లోపల నాకెవ్వరు లేరు. ఆహ్, హ్మ్. ఏదో డిప్రెస్ అయ్యారు. సో, దానివల్ల ఏంటి అనంటే నాకెవ్వరు లేరు. నేను బాధ షేర్ చేసుకోవడానికి కూడా ఎవరు నమ్మకమైనోళ్ళు లేరు. అనే ఫీలింగ్‌లోకెళ్ళిపోయి నాకు ఎవరు లేరు. నేను చచ్చిపోతే బాగుండు. వీటన్నిటి నుంచి వచ్చే ఫైనల్ వర్డ్ ఏంటో తెలుసా అండి? ఇందాక ఫియర్, యాంగ్జైటీ, వరీలో గాని, ఇప్పుడు డిప్రెషన్, లోన్లీనెస్, రిజెక్షన్‌లో గాని వచ్చే ఏకైక మాటేంటంటే నేను చచ్చిపోతే బాగుండు. ఎందుకు అంటే జనాలేమనుకుంటారు అనంటే, అందుకే సూసైడల్ రేట్ ఎక్కువైపోతా ఉంది. జనాలనుకుంటారు ఇక్కడ ఇన్ని బాధలున్నాయి గదా! ఎందుకు ఏలియా అంతటి గొప్పాయనే, గొప్ప దైవజనుడే ఏం అపేక్ష కలిగి ఉన్నాడంటే అండి మరణాపేక్ష. అది జనాలకి ఏమనిపిస్తదంటే, అబ్బా! ఎంత టెన్షన్ పడి, ఎంత ఇది చేసే కంటే చచ్చిపోతే అయిపోద్ది గదా! ఒక్కసారితో అని. కానీ వాళ్ళకి రియల్ ఫ్యాక్ట్ తెలీదేంటంటే చచ్చిపోయాక అసలైన ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయని. అంతే గదండీ! ఇక్కడన్నా అయితే అట్‌లీస్ట్ కొన్ని రోజులుంటది ఈ బాధ. మళ్ళీ చేసేసుకోవచ్చు. ఏదో ఒకటి దానికొక సొల్యూషన్ ఇస్తాడు దేవుడు. కానీ సూసైడ్ చేసుకొని చచ్చిపోతే ఏమవుతుంది? నరకంలో యుగయుగాలు బాధపడాల్సిందే కదా! అది ఇంకేంటంటే అగ్ని ఆరదు, పురుగు చావదంట. ఇంక నువ్వు మొత్తుకున్నా లేదు మనం, ఏది చేసినా లేదు. ఇంక యుగయుగాలు ఆ బాధ పడాల్సిందే. కాబట్టి జనాలు ఏంటంటే ఆహ్, డెత్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ అనుకుంటున్నారు. చచ్చిపోతే ఇంక సూసైడ్ చేసేసుకుంటే అయిపోద్ది. అంతటికి సమాప్తి అనుకుంటారు. కానీ అసలైన ప్రారంభం అక్కడే ఉంటది. కాబట్టి మనం వాళ్ళని గైడ్ చేసేటప్పుడు ఎవరినైనా వాళ్ళు ఏంటి? వాళ్ళ బాధంతా వినాలండి. వాళ్ళ బాధంతా విని వాళ్ళని వాళ్ళ వేలో అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నేను మీకు ముందు కేస్ స్టడీస్ కూడా చెప్తాను. అప్పుడు మనకు బాగా ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. ఎట్లా వినాలి అనంటే అవసరమైతే వాళ్ళ కోసం ఆ ఒక్కళ్ళ కోసమే. నేనెందుకు చేయాలండి వీళ్ళకి అనిపిస్తది కొన్ని కొన్ని సార్లు. అంటే వాళ్ళు మారరు అంత తొందరగా. ఆ డిప్రెషన్ నుంచి మీరు ఎన్ని సార్లు చెప్పండి. కొంతమందిని ఇట్లా కౌన్సెల్ చేసేటప్పుడండి ఎంత చెప్పేవాళ్ళమో. అమ్మా ఇట్లా కాదు అది ఇది అని చెప్పేసి అట్లా ఎన్ని కొన్ని కొన్ని సార్లు 2, 3 మంత్స్ అయ్యేదా? తర్వాతొచ్చిన మళ్ళీ ఏ పరిస్థితిలో ఉన్నారు అనంటే ఫస్ట్ ఏ స్టేజ్‌లో వస్తారో అలానే ఉండేవారు. ఇప్పుడు అనిపించేది అబ్బా! ఏంటి వీళ్ళు మారరా? కోపమొస్తా ఉంటది. లేకపోతే రకరకాల ఫీలింగ్స్ ఒస్తాయి. ఏంటి ఫీలింగ్స్ అంటే ఈళ్ళ మీద ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నాం. వీళ్ళసలు ఫస్ట్‌లో ఉన్నట్టే ఉన్నారు. వీళ్ళసలు మారట్లేదు.
అది కొన్నిసార్లు మన ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, లేకపోతే బయట వాళ్ళని కౌన్సిల్ చేసేటప్పుడు అవ్వచ్చు. వీళ్ళలో ఇంత కూడా మార్పు లేదు. అలాంటప్పుడు ఎందుకు వీళ్ళని వదిలేస్తే పోలా అని అనిపించింది. అంటే అలాంటి సిచ్యుయేషన్ వస్తుందన్నమాట. బట్ ఏంటి అంటే అక్కడ మనం చూస్తే వి షుడ్ బి వెరీ పేషెంట్. అది మాత్రం చాలా దేవుడు నేర్పిస్తా ఉన్నాడు. ఏంటి అని అంటే మనం అంత ఈజీగా మారు అనగానే మారితే ఇంకా ఈ లోకంలో అందరూ ఈ పాటికి అసలు మారిపోయేవాళ్ళు కదండి. మారడం అంటే వాళ్ళు పాపం ఏదో ఒక రకమైనటువంటి వీటిలో ఎమోషనల్ ఫీలింగ్స్ త్రూ వాళ్ళు వెళ్తా ఉన్నారు. ఓకే. సో వాళ్ళని దాని నుంచి బయటికి తీసుకురావాలంటే నెలలు నెలలు కొన్నిసార్లు సంవత్సరాలు పడతాయి. సో వి షుడ్ బి పేషెంట్లీ వి షుడ్ వెయిట్. ఆ తర్వాత వాళ్ళని మళ్ళీ కోపమొస్తున్నా బట్ స్టిల్ ఓకే. చెప్పండి. కొన్ని కొన్ని సార్లయితే కొంతమంది విషయంలో అండి ఎంత చెప్తున్నా మళ్ళీ ప్రార్థన చేసుకోమ్మా, ఇట్లా ఉండమ్మా అని అన్నీ చెప్పేవాళ్ళం. బట్ స్టిల్ మళ్ళీ వాళ్ళు అంటే ఎంత బాగున్నప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండిపోయేవాళ్ళు. మళ్ళీ ఏదైనా చిన్న బాధ రాగానే ఇట్లా ఏడుస్తా ఉండేవాళ్ళు. అప్పుడు అనిపించేది అబ్బా! ఎందుకు వీళ్ళకి అవసరం వచ్చినప్పుడు మాత్రమే వస్తున్నారు. మిగతా టైంలోనేమో చెప్పినయి అసలు ఫాలో అవ్వరు అని కోపం. బట్ స్టిల్ వెంటనే మనం ఏంటంటే దేవుడిని గుర్తు తెచ్చుకోవాలి. దేవుడు మనందరిని ఎట్లా భరిస్తున్నారు? మనం కొంతమందిని భరించడానికే ఇంత ఇదైపోతున్నాం గదండీ! కానీ దేవుడు రకరకాల ఎమోషన్స్, రకరకాల ఉట్టి ఎమోషన్స్ ఏంటి? అసలు మనుషుల్ని ఉన్న అన్ని జాతులోళ్ళని చూస్తేనండి, మనకున్న ఇద్దరు ముగ్గురులోనే ఇన్ని యాంగిల్స్ కనిపిస్తే అసలు దేవుడు పైనుంచి చూస్తున్నప్పుడు నాకనిపిస్తది మనుషులందరిని జూస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైపు. సో, ఈళ్ళందరిని అంత బాగున్నోళ్ళు గూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తా ఉంటాం. సో, అవన్నీ దేవుడు చూసి ఎప్పుడో మనల్ని వదిలేయాలి. అలా గనక చూసుకుంటే మనుషుల్ని మనం వీళ్ళెందుకు పట్టించుకోవడం వదిలేయాలి అని మనం గనక అనుకుంటే, దేవుడు మనల్ని ఎప్పుడో వదిలేసేవాడండి. కానీ ఆయన మనసది కాదు. ఆయన మనసేంటంటే పట్టుకోవాలి, వీళ్ళని నిలబెట్టాలి. ఆ ఒక్కళ్ళైనా సరే నా కోసం నిలబడతారు. నేను ఎన్ని రోజులైనా వీళ్ళని భరించాలి అనుకునేటువంటి ప్రేమనమాట దేవుని ప్రేమ. నిజంగా మనం ఆ డిప్రెషన్, రిజెక్షన్ ఎగ్జాంపుల్స్‌లో మనం హన్నాని చూడొచ్చు. పెనిన్నా ఏమనేది వాళ్ళ ఎల్కానాకి ఇద్దరు భార్యలుంటే పెనిన్నా ఎప్పుడు చూసినా ఆమెని అంటే పిల్లలు లేరు నీకు అన్నట్లు ఇష్టం వచ్చినట్లు ఆమెని మాట్లాడుతా ఉండేది. అప్పుడు ఆమె ఏంటంటేనండి ఎదురు తిరిగి మాట్లాడినట్లు ఎక్కడా లేదు. బైబిల్‌లో మనం చూస్తే ఫస్ట్ శామ్యూయల్‌లో ఫస్ట్ చాప్టర్‌లో మళ్ళీ పెనిన్నా మీద ఎదురు తిరిగి నువ్వేంటి నన్ను అసలు నేను ఫస్ట్ వచ్చింది నేను ఈ ఇంటికి అని మాట్లాడింది మనకెక్కడ కనిపించదు. కానీ మనకి దాంట్లో చూస్తే ఏం కనిపిస్తదో తెలుసా అండి? ఆమె యెహోవా మందిరంకి వెళ్లి తన బాధంతా అక్కడ పెట్టుకునేదంట. అక్కడికెళ్లి ఏడ్చుకునేదంట యెహోవా మందిరానికి వెళ్లి. అంటే ఆహ్, షీ నోస్ ద రైట్ వే. ఎక్కడికి వెళ్లి నేను నా బాధని చెప్పుకుంటే దానికి సొల్యూషన్ వస్తది. ఇప్పుడు నేను పెనిన్నా మీద అరుస్తాను. సరే ఆమె నన్ను ఇట్లా చూస్తుంది చులకనగా, నాకు పిల్లలు లేరని, నన్ను రిజెక్ట్ చేస్తుంది. ఆహ్, సరే, సరే నేను ఆమె మీద మళ్ళీ వెనక్కి తిరిగి అరుస్తాను. దానివల్ల ఏమవుతాం? కుటుంబంలో సమాధానం కోల్పోతాం. అంతకంటే నాకేం పిల్లలు పుట్టారు గదా! ఇట్లా నేను మళ్ళీ తిరిగి అరవడం వల్ల. కానీ నాకు సొల్యూషన్ ఇచ్చేది ఎవరు? దేవుడు. ఆయన దగ్గరికెళ్లి నేను ఏడిస్తే నా యొక్క ఈ బాధ నుంచి నాకు ఉపశమనం కలుగుతుందంటే, నాకు ఆ ఎమోషనల్ పెయిన్ నుంచి నేను రిలీవ్ అవుతాను. రెండోది నాకు సొల్యూషన్ గూడా దీనికి దొరుకుతుంది. కాబట్టి మనం ఆలోచిస్తే ఆమె రైట్ సొల్యూషన్ అనేది కనుక్కుంది. సో, ఈ డిప్రెషన్, లోన్‌లీనెస్, రిజెక్షన్, ఫియర్, వర్రీ, యాంక్సైటీ వీటన్నిటికి కరెక్ట్ సొల్యూషన్ ఏంటో తెలుసా అండి? దానివల్ల మనం అరిచేసుకొని కొన్నిసార్లు ఏమంటారు హార్మోనల్ ఇంబాలెన్స్ లేడీస్‌గా ఎక్కువగా ఇది మనం ఫేస్ చేస్తా ఉంటాం. అలాంటి ఫియర్, యాంక్సైటీస్ వచ్చినప్పుడు మనం అరిచేస్తా ఉంటారు. అట్లా చేస్తా ఉన్నప్పుడు నాకు హన్నా విషయం చూసినప్పుడు ఒక మంచి ఇది అనిపించిందంటే ఏంటో తెలుసా? ఆహ్, ఎమోషనల్ పెయిన్స్‌కి కానీ, లేకపోతే ఇట్లాంటి వాటికి అరవడం వల్ల సొల్యూషన్ కాదు గానీ, దేవుని సన్నిధిలోకెళ్లి కూర్చొని ఏడవండి, మొత్తం వదిలేయండి. ది గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఖచ్చితంగా ఆయన దానికి సమాధానం ఇస్తారు. అలా అరిసి మనం ఇంట్లో సమాధానం పోగొట్టుకునే కంటే, దేవుని సన్నిధిలో కూర్చొని ఏడ్చి మనకెంత బాధుందో అంత
ఆ దేవుని సన్నిధిలో పెట్టేసాం అనుకోండి, దేవుడు దానికి సొల్యూషన్ ఇస్తారు. సో దావీదు విషయంలో కూడా మనం చూస్తాం. ఆయన చేయలేక కాదు, ఆయన ఒక మంచి రాజు పొజిషన్ లోనే ఉన్నాడు. చేయలేక కాదు, హీ డిపెండెడ్ అపాన్ గాడ్. అటువంటి లోన్లీనెస్ టైంలో ఉన్నారు మంచి రాజు. బట్ అక్కడ మనం చూస్తే సౌలు తరిమేటప్పుడు అనఫీషియల్ గా రాజే, దేవుడు ఆల్రెడీ ఎన్నుకున్నాడు. అబ్షలోం తరిమేటప్పుడు తన సొంత కుమారుడే తరుముతున్నప్పుడు అండి ఎలా ఉంటాయి ఇమోషనల్ ఫీలింగ్స్ లోపల. అసలు ఏంటి నా జీవితం ఇట్లా అయిపోయింది. ముందు చూస్తే సౌలు తరిమేవాడు, ఇక్కడ పోనీలే రాజుగా అపాయింట్ అయ్యాను అనుకుంటే మళ్ళీ నా కొడుకే నన్ను తరుముతున్నాడు. అంటే ఇట్లాంటి బాధలు చూడండి, అది ఎంత కృంగదీస్తాయి మనిషిని. కానీ నిన్న రాత్రి మేము క్లాస్ లో చూసుకుంటున్నాం. ఏంటి అంటే ఆయన అట్లా కొండలకి వెళ్ళి పారిపోయి అక్కడ గుహల్లో తిరుగుతున్నాడు కదండి. ఆయన చుట్టూ దాదాపు 400 మంది అంట. అప్పుల బాధలోళ్ళు, సమాధానం లేనోళ్ళు, ఇంట్లో సమస్యలు ఉన్నోళ్ళు, వీళ్ళందరూ చేరినప్పుడంట ఆయన వారికి అధిపతి అయ్యాడు అంట. ఎవరో దావీదు. ఈయనున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఆయన కంఫర్ట్ చేస్తున్న మనుషులు ఎవరు? ఈయన ఆల్రెడీ తరమబడి కొడుకు చేత బాధపడుతున్నాడు, బాధలో ఉన్నాడు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళని ఏం చేస్తున్నాడంటే దావీదు అక్కడ కంఫర్ట్ చేస్తున్నట్లు, వాళ్ళందరికీ మంచిగా ఉపశమనం ఇస్తున్నట్లు మనం చూస్తున్నాం. అంటే ఇట్లాంటి సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నప్పుడు ఇంకా కృంగిపోయి కూర్చొని ఏడవడం వల్ల లాభం లేదు. కానీ యెహోవా వలన మనం ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళాలి. ఇది మనం ఎవరితోనన్నా కౌన్సిలింగ్ చేసేటప్పుడు మనం నేర్పించాల్సిన విషయాలన్నమాట. సో తర్వాత ఇంకా ఇంకా ఏమున్నాయని చూస్తే గిల్ట్, షేమ్ అండ్ ఫర్గివ్‌నెస్. ఏంటి, ఏదో తప్పు చేస్తారండి. మనుషులన్నాక చిన్న తప్పులు, పెద్ద తప్పులు చేస్తాను. చూడండి ఎంత మంచి నీతిమంతులు అని అనుకునే వాళ్ళైనా మాట ద్వారానైనా తప్పు చేయరా? ఏదో మాట ఎవరో ఒకళ్ళు అనేస్తారు. అది కూడా తప్పే కదా దేవుని దృష్టిలో. కదా! చాలా సార్లు. కానీ మనం ఏమనుకుంటామంటే నాలో అసలు తప్పే లేదు. నేనసలా ఆహ్, అతి నీతిమంతుడిని, పరిశుద్ధుడిని, మిగతా వాళ్ళందరిలో తప్పులు చూపిస్తాం మనం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కళ్ళం పాపులమే. ఏదో ఒక మాటో అట్‌లీస్ట్ సరే మాట ద్వారా మాట్లాడకపోయినా ఆలోచనలోనైనా వీళ్ళిట్లనా, వాళ్ళిట్లనా లేకపోతే అనుకున్నా గాని అది కూడా పాపమే. సో, సో మనం ఎప్పుడు కూడా నేను నీతిమంతుడిని, లేకపోతే నేను నీతిమంతురాలిని, అవతల వాళ్ళందరూ తప్పు అనేది మనం ఎప్పుడూ అలా చూడకూడదు. ఎవ్రీవన్, ఎవ్రీవన్ ఈస్ ఎ సిన్నర్. ఈవెన్ దో మనం ఒకవేళ మంచి ప్రీచింగ్ పొజిషన్‌లో ఉన్న ఏదో ఒక ఆలోచన ద్వారా, ఏదో ఒక మాట ద్వారా తప్పు చేస్తాను. ఎప్పటికప్పుడు దేవుని దగ్గర క్షమాపణ అడగాల్సిందే. ఎవ్వరం దానికి అతీతులం కాదు. కదా! సో, కానీ కొంతమంది ఏం చేస్తారు అనంటే వాళ్ళని తప్పుడుగా చూపించడం. ఈళ్ళో పెద్ద పాపి. అది చేసిన చిన్న తప్పే. కానీ పెద్ద పాపి అన్నట్లు రూపొందిస్తాం. సో, దాన్ని బట్టి ఏమవుతుందంటే అవతల వాళ్ళు ఆ డిప్రెషన్‌లోకి వెళ్ళి, లేకపోతే ఆ గిల్ట్ ఫీలింగ్, అమ్మో! నేను పాపిని. నేను అసలు దేవుని సన్నిధిలోకి రావడానికి కూడా నేను అర్హుడిని కాదు, అర్హురాలిని కాదు. ఒకలాంటి సిగ్గు. ఆ సిగ్గు అంటే ఈ సిగ్గు కాదది. అదేంటంటే నేను తప్పు చేశాను గదా! ఆదామవ్వలు తప్పు చేసినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళెళ్లి దాక్కున్నారు. అట్లాంటి షేమ్ అన్నమాట. నేనింక కనిపించడానికి యోగ్యురాలిని కాదు అని. అదేం చేస్తదో తెలుసా? వాళ్ళ యొక్క ఐడెంటిటీని అటాక్ చేస్తది. ఆ గిల్ట్ ఫీలింగ్, ఆ షేమ్ ఏంటి అది ఎంత భయంకరమైంది అనంటే, దేవుడేమో మీరు రాజులైన యాజక సమూహం నా సొత్తు, నేను మిమ్మల్ని యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారండి? తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నామంటున్నారు గదా! మన నిజమైన ఐడెంటిటీ ఏంటి? ఆయన యొక్క కుమారులం. మునుపు దూరస్తులమే కానీ ఇప్పుడు చాలా సమీపస్తులు, ఆయన కుమారులుగా మనల్ని ఏర్పరచుకున్నాడు కదా! ఇది దేవుడు మనకిస్తున్న ట్యాగ్, ఐడెంటిటీ. కానీ ఈ గిల్ట్ ఫీలింగ్ వలన చాలా మందేంటంటే ఏదన్నా చిన్న తప్పు చేశారు. చిన్నదో, పెద్దదో ఏదైనా సరే దేవుడు ఏదైనా క్షమించడానికి సిద్ధంగా ఉంటారండి. సో, అలా అది వదిలిపెట్టేసి అది మర్చిపోతారు. అమ్మో! నేను తప్పు చేశాను. కాబట్టి ఇప్పుడు నేను దేవుని కుమారుడిని అనిపించుకోవడానికి, కుమార్తెను అనిపించుకోవడానికి యోగ్యురాలిని కాదు. ఆహ్, నేను అసల ఆయన సన్నిధిలో రావడానికి కూడా నేను యోగ్యురాలిని కాదని వాళ్ళ యొక్క ఐడెంటిటీని వాళ్ళంతట వాళ్ళే కోల్పోతారు. కానీ దేవుడు ఎంత మంచి ఆఫర్ ఇచ్చాడంటే, "నువ్వు ఎంత పెద్ద తప్పు చేసినా నువ్వు రా అమ్మా నా దగ్గరికి. నేను నిన్ను క్షమిస్తా" అంటున్నాడు. అవునా? అది పాపం మర్చిపోయి వారికేంటంటే ఆ టైంలో ఆ గిల్ట్, షేమ్ వలన
అది మర్చిపోతారు. దేవుడు ఫర్‌గివ్‌నెస్ ఆఫర్ చేసే దేవుడు అనే విషయం మర్చిపోయి, ఇంక నేను అర్హురాలిని కాదు, నేను అర్హుడిని కాదు, నేనసలు రాను మందిరానికి అని చెప్పేసి దేవునికి దూరమైపోతారు. వాళ్ళు దేవుడిచ్చిన ఐడెంటిటీని గూడా వాళ్ళు కోల్పోతా ఉంటారు. మనం ఈ ఎగ్జాంపుల్ బైబిల్‌లో చూస్తే జాన్ 21లో మనకు కనిపిస్తదండి. పేతురు గారు ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నప్పుడు గొప్పగా ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. యేసుని ప్రేమించే శిష్యుడు పేతురు. యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను. మనం జూస్తే ప్రతిసారి ఎవరన్నా యేసుక్రీస్తు ప్రభువారిని రిజెక్ట్ చేసినట్టు కనిపించిన వెంటనే అనేవాడు, "ప్రభు యేసేయమంటావా వీళ్ళని?" లేకపోతే ప్రతిదానికి నేను నిన్నెంత ప్రేమిస్తున్నానో అలా మాట్లాడే వ్యక్తి అన్నమాట ఈ పేతురు. అలాంటిది యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయేటప్పుడు 3 సార్లు బొంకుతారా? ఆ 3 సార్లు బొంకినప్పుడు ఎంత గిల్ట్ ఫీలింగ్ అతనిలో ఉండిపోద్దంటే, అయ్యో! నేనెంత తప్పు చేశాను అని ఎంత పశ్చాత్తాపపడతాడో. కానీ తర్వాత ఆ గిల్ట్ వల్లో, లేకపోతే ఆ భయమో, అంటే యేసుక్రీస్తు ప్రభువారిని అట్లా చేశారు, మనల్ని గూడా అట్లా చేస్తారేమోనన్న భయంతో వెళ్ళిపోతారండి. ఈ శిష్యులందరూ భయపడి ఒక రూమ్‌లో ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు మూడో రోజు పునరుద్ధానుడై లెగిసి వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళకి కనిపించి, మీకు సమాధానం కలుగును గాక, భయపడొద్దు అని చెప్పేసి అందరికి ప్రత్యక్షపరుచుకుంటారు. అప్పుడు తోమా లేకపోతే మళ్ళీ రెండోసారి గూడా వస్తారు. ఇలా జరిగిందా? ఇంత బలపరిచారా? పేతురు అట్లా ఎందుకంటే ఈయనే లీడర్ అన్నమాట. పేతురు గారు. అందరిని నడిపించే నాయకుడు. సో, ఈయనే ఎనక్కెళ్ళిపోతే మిగతా వాళ్ళందరూ గూడా ఎళ్ళిపోయారు గదా! సో, ఆయన ప్రత్యక్షపరుచుకున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. అయినా గాని లోపల గిల్ట్ ఫీలింగ్, షేమ్ చూడండి మనం చూస్తే మళ్ళీ 21 అధ్యాయంలో తర్వాత మళ్ళీ ప్రత్యక్షపరుచుకున్నట్లు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూస్తాం. అక్కడికొచ్చేసరికి వాళ్ళు చేపలు పడతంటే రాత్రంతా శ్రమ పడ్డారంట, చేపలు పడలేదంట. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, "ఇదిగో కుడి వైపుకి వలెయ్యి" అంటారు. అనగానే చేపలు పడతాయి. వెంటనే పేతురుకి ఏం గుర్తొస్తదో తెలుసా? ఫస్ట్ ఫస్ట్ దేవునితో యేసుక్రీస్తు ప్రభువారితో అతని యొక్క ఎన్‌కౌంటర్ అట్లాంటి పరిస్థితుల్లోనే జరిగింది. రాత్రంతా శ్రమ పడ్డాను ప్రభా ఏం రాలేదు అంటే, నువ్వు కుడివైపెయ్యి అంటే అది మొత్తం ఎక్కువ రావడము, తర్వాత నీ వలలు వదిలేసి మనుషుల్ని పట్టే జాలరుగా నేను చేస్తాను రమ్మనడం. అసలా వెంటనే పేతురు గారిని మనం అక్కడ చూస్తే 21 అధ్యాయంలో ఎప్పుడైతే ఈ మాట చెప్పారో అతనికి అర్థమైంది. ఈయన ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారే అని వెంటనే నీళ్ళలోకి దూకేస్తాడు. ఎందుకు? సిగ్గుతో. అదొక గిల్ట్ ఫీలింగ్. అయ్యో! ఈయన నేనింత బాధ పెట్టింది. నేను ఇంత నిలబడతానన్నాను, ఇంత చేస్తానన్నాను. కానీ ఇప్పుడు ఎనక్కొచ్చేసాను నేను. నా పనులు నేను జేసుకోవడానికి ఎనక్కొచ్చేసాను. నాతో పాటు వీళ్ళందరూ గూడా వచ్చేసారు. ఆయన మళ్ళీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకి ప్రత్యక్షపరుచుకుంటారో వెంటనే నీళ్ళలోకి దూకేస్తాడు. ఆ గిల్ట్, షేమ్‌తో. సో, మరి అందుకని దుర్మార్గుడా అని యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నా తిట్టారా అక్కడ? దేవుడు అట్లా అనలేదు. ఒకవేళ అలా అనుండుంటేనండి చరిత్రే మారిపోయేదేమో. "నువ్వు దుర్మార్గుడివి. నిన్నెంత నమ్మాను నేను. నువ్వు పోవడమే గాకుండా వీళ్ళందరిని గూడా వెనక్కి తీసుకెళ్ళిపోయావు" అని అంటున్నారా? అనట్లేదు. ఎంత బలపరిచారంటే 21 అధ్యాయం మీరు చదవండి యోహాను సువార్త. దాంట్లో పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అంటే ప్రభువా నీకే తెలుసు కదా ప్రభువా అది అంటాడు. అయితే నా గొర్రెల్ని కాయి. రెండోసారి మళ్ళీ అడుగుతాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అంటే తెలుసు కదా ప్రభువా నీకు అంటాడు. నా గొర్రెల్ని కాయి అంటాడు. మూడోసారి మళ్ళీ అడిగినప్పుడు కొంచెం జంకుతాడు. ఏంటి ఇన్ని సార్లు అడుగుతున్నాను అన్నట్లు వ్యసన పడతాడు. ఇప్పుడు అయితే నువ్వు నా గొర్రెల్ని కాయి అని చెప్తాడు. ఎందుకు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు 3 సార్లు అడగాల్సొచ్చింది అని మనం ఆలోచిస్తే, ఏదైనా అండి జనరల్‌గా చూడండి, జనరల్‌గా జరిగిపోతే మనం పెద్దగా ఎక్కువ రోజులు గుర్తుంచుకోము. కదా! కానీ ఒకటికి 2 సార్లు, ఒకటికి 3 సార్లు అది జరుగుతున్నప్పుడు ఇదెందుకు జరిగిందా అని ఫ్యూచర్‌లో గూడా మనం ఆ తప్పు చేయాల్సిన పరిస్థితొచ్చినప్పుడు, మనకేదైనా దెబ్బ మీద దెబ్బ తగులుతుందనుకోండి, ఫ్యూచర్‌లో మనం అదే తప్పు మళ్ళీ చేయాల్సొచ్చినప్పుడు మనకేం గుర్తొస్తది? ఆ పరిస్థితి మనకు గుర్తొస్తది. ఇప్పుడు ఒకవేళ ఫ్యూచర్‌లో మళ్ళీ పేతురు వెనక్కి వెళ్ళిపోవాలి అని అనుకున్నాడే అనుకుందాం. అప్పుడైతే మళ్ళీ రీస్టోర్ అయిపోయాడు దేవునితో. మళ్ళీ ఒకవేళ ఫ్యూచర్‌లో అలాంటి పరిస్థితొస్తే అతనికేం గుర్తొస్తది? యేసుక్రీస్తు ప్రభువారు 3 సార్లు అడిగాడు నన్ను, "నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తున్నావా?" అని. సో, ఎప్పుడైనా మళ్ళీ వెనక్కి తిరగగలడా అండి? లేదు. సో, యేసుక్రీస్తు ప్రభువారి మనసంతా ఫాలెన్ వాళ్ళ మీద, అంటే వాళ్ళు తప్పిపోతున్నారు, వీళ్ళు వెనక్కెళ్ళిపోయారు అని అనుకున్న వాళ్ళ మీద ఎక్కువుండేది. సో, ఇక్కడ మనం చూస్తే పేతురు గారిని, మిగతా శిష్యుల్ని అక్కడ ఎంతగా బలపరుస్తారంటే, ఆయన బలపరిచిన దాన్ని బట్టి ఇది జాన్ 21 ఆఖరి అధ్యాయం యోహాను సువార్తలో.
అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయంలో వాళ్ళు వేచి ఉండడం అక్కడ మనం చూస్తే, ఇక్కడ ఇంత వెనక్కి వెళ్ళిపోదాం, ఈయనొద్దు మనకి, మన పని మనం చేసుకుందామని కృంగిపోయిన శిష్యుల్ని ఆయన యొక్క మాటలు, దేవుని యొక్క మాటలు ఎంత బలపరిచినాయి అంటే అండి, అపోస్తుల కార్యాల్లో వాళ్ళ గురించి ఏం చెప్పుకుంటే, ఇంత భయపడినోళ్లే, ఇంత దేవుణ్ణి ఈయనెవరో మాకు తెలియదు అన్నోళ్లే ఎలా నిలబడ్డారో తెలుసా అండి? భూమిని తలక్రిందులు చేయవారు వచ్చారు అని చెప్పుకున్నారంట వీళ్ళ గురించి. ఈ జస్ట్ ఒక పేజీ ముందు ఏమనుకున్నారు? ఆయన సిలువేస్తంటే పారిపోయారు. ఆయన్ని తర్వాత ఎవరండి అరిమత యోసేపు అని ఇంకొక ఆయన, ఎవరు, నికోదేము సీక్రెట్ గా వచ్చి యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడిన వాళ్ళేమో బహిరంగంగా వచ్చి ఆయన యొక్క ఏమంటారు, ఆయన యొక్క శవాన్ని తీసుకొని వెళ్ళడానికి, ఆయన బాడీని తీసుకొని వెళ్ళి పాతి పెట్టడానికి ధైర్యం చేస్తారు. కానీ ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు ఉన్న శిష్యులేమో భయపడి పారిపోయారు. ఇంకా మనకెందుకులే ఈయనతో అని. సరే, ఇక్కడ మనం చూస్తే ఎట్లాంటి టైంలో ఒకవేళ వదిలేసి ఉంటే వాళ్ళ జీవితం మరి ఎలా ఉండేదో మనకు తెలియదు. అపోస్తుల కార్యాల్లో వాళ్ళు కనిపించేవాళ్ళు కాదు. కానీ అది కాదు దేవుని చిత్తం. బాగా పనిచేస్తున్న వాళ్ళు కాదండి దేవుడు కాన్సన్ట్రేట్ చేసేది. ఎవరైతే అమ్మో నేను చేయలేను, ఇంకా భయం వేస్తుంది నాకు, లేకపోతే నేను ఇది ముందుకు వెళ్ళలేనేమో అనుకుంటారు చూడండి, అలాంటి వాళ్ళనే దేవుడు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళని కాన్సన్ట్రేట్ చేసి, వాళ్ళని సదాకాలం మీతో కూడా ఉంటాను అని చెప్పేసి వాళ్ళని బలపరిచినప్పుడు అండి, ఎలా అయ్యారు? భయగ్రస్తులు, పిరికోళ్ళు కాస్త ఎలా అయ్యారు? భూమిని తలక్రిందులు చేసేవారుగా మారారంట. సో నిజంగా మనం ఆలోచిస్తే, మనము వీటిల్లో మనమనే కాదు, మన చుట్టుపక్కల అంటే కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఇది మనం ఎలాంటి పొజిషన్ లో ఉన్నాం అనేది మనం చూసుకోవాలి. తర్వాత మన పక్కన వాళ్ళు ఎవరైనా అట్లా బాధపడుతున్నట్లయితే మనం వాళ్ళని కౌన్సిల్ చేయడానికి ఈ యొక్క మంచి ఆధారాలు అన్నమాట బైబిల్లో మనకి. వాళ్ళని ఆమ్, లేదు ఏం కాదు, సరే ఒకసారి ఫెయిల్ అయిపోయావా, ఒకసారి ఆమ్, ఏమంటారు, నువ్వు చెయ్యొద్దు అనుకున్న పని చేసేసావు, పర్లేదు ఏం కాదు. దేవుని యొక్క క్షమాపణ అంతం వరకు మనకుంది. ఆయన క్షమించకపోతే ఎవ్వరం ఇలా ఉండవు. కాబట్టి ఏం కాదు, ఎంత పెద్ద పాపం చేసినా సరే నువ్వు రా, దేవుని సన్నిధిలో బ్రతిలాడు, ఆయన నిన్ను క్షమిస్తాడు అని వాళ్ళకి మనం ఆ యొక్క ఏమంటారు, భరోసా ఇవ్వగలగాలి. ఆ భరోసా లేకే చాలా మంది సూసైడ్లు చేసుకుంటున్నారండి. కానీ ఆ భరోసా మనం ఇవ్వగలగాలి. భరోసా అర్థమైంది కదా, ఆ యొక్క ఏమంటారు దాన్ని తెలుగులో, కాన్ఫిడెన్స్ ఇవ్వగలగాలి. ఇంగ్లీష్ కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఓకే, లేదు మళ్ళీ దేవుడు నన్ను క్షమిస్తాడు, నేను నిలబడగలను అదే విధంగా అని. సో గిల్ట్, షేమ్, ఫర్గివ్నెస్. ఆ గిల్ట్, షేమ్ తో నశించిపోతున్న వాళ్ళకి మనం ఏమని చెప్పాలి అని అంటే, దేవుని దగ్గర ఎప్పటికీ ఫర్గివ్నెస్ ఉంది. ఈ రోజు కాదు, చిన్న పాపం కాదు, ఇంత పాపమే కాదు, పెద్ద పాపాలను కూడా దేవుడు క్షమిస్తాడు అని. తర్వాత ఇంకా ఇమోషనల్ ఫీలింగ్స్ లో మనం చూస్తే యాంగర్, బిట్టర్నెస్, కోపం. కొంతమందికి అన్కంట్రోల్డ్ యాంగర్ ఏంటంటే ఊరికే కోపడిపోతారు. మళ్ళీ ఇవన్నీ కొన్నిసార్లు మనం చూస్తే క్రైస్తవుల్లోనే ఎక్కువ చూస్తున్నామండి. ఎంత బైబిల్ వాక్యం చదువుతున్నామో, ఎంత అన్కంట్రోల్డ్ యాంగర్ అన్నమాట. ఆ ఆ ఆ క్షణాలు అప్పుడు దాకా దేవుని గురించి మంచిగా చెప్తారు, అప్పుడు దాకా అన్ని బాగుంటాయి. ఎప్పుడైతే ఆ కోపం వస్తుందో వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు, వాళ్ళ మాట కంట్రోల్ అవ్వదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు, అనేస్తారు, తర్వాత సారీ చెప్తారు. సో అది ఎంత డిస్ట్రక్షన్ కి లీడ్ చేస్తుంది అని అంటే, ఆ యాంగర్ అనేది ఎంత భయంకరమైన ఆ పాపము. మనం అది పాపంగా పరిగణించం గాని నిజంగా చాలా భయంకరమైన పాపం. మనకి అన్‌కంట్రోల్డ్ గా మనం మాట్లాడేస్తా ఉంటాం, ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తా ఉంటారు. అది ఎక్కడికి లీడ్ చేస్తదంటే డిస్ట్రాక్షన్. తర్వాత మళ్ళీ మనం అయ్యో! నేను తప్పు చేశాను అనుకోవడానికి కూడా ఛాన్స్ లేనంతగా మనల్ని ఇచ్చేస్తది. మనం ఎగ్జాంపుల్ కూడా చూడొచ్చు. కయ్యూను. జస్ట్ ఆ కాసేపు ఏంటి అంటే, నాది యాక్సెప్ట్ చేయలేదు దేవుడు, అతనిది యాక్సెప్ట్ చేశాడు. ఆ కోపం నిజంగా అంత బాధొచ్చినప్పుడు నాదెందుకు యాక్సెప్ట్ చేయలేదు? నాదేం తప్పు జరిగింది అనేది ఆలోచించుంటే బావుండేది గదా! కానీ అన్‌కంట్రోల్డ్ యాంగర్ వల్ల ఏమవుతుందంటే, మనం ఆలోచించే కెపాసిటీని కోల్పోతాం. అంత కోపం మంచిది కాదు. సో దేవుడేమంటున్నాడు అనంటే, సరే ఎవరన్నా మన పట్ల ఏదన్నా తప్పు చేశారా? క్షమించండి. ఉన్న చిన్న జీవితం అండి. నిజంగా ఆహ్, ఇది ఎగ్జాంపుల్ నేను చెప్పగలను. మనం దేవుని సన్నిధిలో చేసిన ఏ ప్రార్థన వృధా కాదు. ఎవరన్నా మనల్ని ఏదన్నా అన్నారా?
ఒకవేళ బాధ మనలో బిట్టర్నెస్ ఏంటంటే నేను వీళ్ళని క్షమించలేను అని కొన్నిసార్లు సంవత్సరాలు సంవత్సరాలు మన హృదయంలో పెట్టేసుకుంటా ఉంటాం. దానివల్ల ఏం కోల్పోతామో తెలుసా? మనమే మన యొక్క పీస్‌ని కోల్పోతాం. వాళ్ళ పేరు గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా మనలో ఒకలాంటి కోపము, వాళ్ళని ఏదో ఒకటి అనేయాలి అన్న ఇదొచ్చేస్తా ఉంటది. దానివల్ల మనమే మన హెల్త్‌ని పోగొట్టుకొని వాళ్ళు బానే ఉంటారు అవతలోళ్ళు. ఎవరి మీదైతే మనకు కోపం ఉందో, ఏదో ఒక మాట అనేస్తారు. వాళ్ళు పక్కకెళ్ళిపోతారు. వాళ్ళ మానాన వాళ్ళ జీవితం వాళ్ళు బానే జీవిస్తారండి. కానీ దానికొచ్చే కాన్సీక్వెన్సెస్ ఫేస్ చేసేది ఎవరో తెలుసా? ఆ బిట్టర్‌నెస్ ఉండడం వలన ఏంటి అనంటే రిసెంట్‌మెంట్ అంటారు. అది సంవత్సరాలు, సంవత్సరాలు అట్లా పాతుకుపోతది. అతని పేరు, ఆమె పేరు గుర్తు తెచ్చుకుంటే చాలు. నేను ఈమెను మాత్రం క్షమించలేను అని. మనం ఎన్ని రోజులు క్షమించడం అంటే మళ్ళీ వాళ్ళ పేరు గుర్తు తెచ్చుకున్నప్పుడు మనం వాళ్ళ మీద కోపం తెచ్చుకోకూడదు. వాళ్ళని మనం తిట్టే వాళ్ళంగా ఉండకూడదు. క్షమించాను అంటే దాని అర్థం ఏంటంటే, చాలా సార్లు మనం ఏం చెప్తామంటే, "నేను క్షమించానండి వాళ్ళని. నాకసలా వాళ్ళతో నాకెందుకు" అని అంటాం గానీ, వాళ్ళ మీద లోపల బిట్టర్‌నెస్ ఉంటానే ఉంటది. వాళ్ళని తలుచుకున్నప్పుడల్లా వాళ్ళ పేరు తలుచుకొని క్షమించామంటాం గానీ, వాళ్ళని తిడతానే ఉంటాం. అది కాదు. ఆ రిసెంట్‌మెంట్ అనేది మంచిది కాదు. సంవత్సరాలు, సంవత్సరాలు మనలో అది ఉండడం వల్ల ఏమవుతామో తెలుసా? మన శాంతిని కోల్పోతాము. దేవుని సన్నిధిలో మనం నిర్దోషత్వాన్ని కోల్పోతాం. తర్వాత వాళ్ళు బానే ఉంటారు. మనకే బీపీ, షుగర్‌లన్నీ వచ్చేస్తా ఉంటాయి. సో, దానివల్ల మన హెల్త్ పోతంది. మన ఆత్మీయ జీవితం కోల్పోతున్నాము. ఎంత బాగా ఆత్మీయంగా ఎదుగుతున్నాం అనుకుంటున్నాం. వాళ్ళ పేరు గుర్తు తెచ్చుకోంగానే మనం ఒకవేళ ఇదైపోతున్నాం అనుకోండి. అన్‌కంట్రోల్డ్ యాంగర్ వచ్చేస్తుందనుకోండి. దానివల్ల ఏమవుతుంది? పీస్ కోల్పోతాం. దేవుడంటాడు, "ఏంటమ్మా నువ్వు చేసేది? నన్ను చంపినోళ్ళనే నేను క్షమించాను. నిన్నెవరమ్మా చంపడానికొచ్చింది" అని అడగరా అండి యేసుక్రీస్తు ప్రభువారు? ఆయన్ని చంపినోళ్ళనే వీళ్ళేం చేస్తున్నారో వీరెరగరు ప్రభువా క్షమించు అనంటే, మనల్ని ఏదో ఒక మాట అన్నారని, లేకపోతే ఏదో మనకు మోసం చేశారని, మనం ఒకవేళ వాళ్ళని క్షమించలేకపోతున్నామనుకోండి, యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని క్షమిస్తారా? మనకు తెలుసు కదా! 50, 500 ఏది మన ఉపమానాల్లో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. 50 ఇవ్వాల్సిన ఆయన్నేమో ఆ రాజు క్షమించేసాడంట. ఈ 50 ఇవ్వాల్సిన ఆయన బయటికెళ్ళి అతనికి 500 ఇవ్వాల్సిన ఆయనని రాజు క్షమించేసాడు. బయటికెళ్ళి ఇతను ఎవరి మీద రుబాబు చేస్తున్నాడంటే అతనికి ఇవ్వాల్సిన కొంచెం అమౌంట్. చిన్న దాని మీద ఇతనేం చేస్తున్నాడంటే నేను నిన్ను ఒప్పుకోను, నిన్ను అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పేసి చూపించేస్తున్నాడు. వెంటనే ఏమైంది? నేను నిన్ను ఇంత పెద్దది క్షమిస్తే నువ్వెళ్లి ఆ చిన్నది క్షమించలేవా? అని దేవుడు ఆ రాజు మళ్ళీ ఏం చేస్తాడంట, ఇతన్ని తీసుకొచ్చి చీకటి కొట్టులో ఎయ్యండి. ఇ ఇతన్ని నేను ఫర్‌గివ్ చెయ్యను. అంటే నేను ఇతన్ని క్షమించను. అతనెళ్లి క్షమించలేనప్పుడు ఇతన్ని క్షమించింది గూడా నేను మరలా ఇతనికి వేస్తానని జెప్పేసి చూడండి. పొందుకున్న క్షమాపణను గూడా పోగొట్టుకున్నాడు. ఎందుకు? అతను పోవడం బట్టి. ఇప్పుడు దేవుడు మనల్ని మన పెద్ద పెద్ద పాపాలు ఎన్ని సార్లు మనం మన మాట ద్వారా దేవుడిని బాధపెట్టునుంటామండి. మనం పర్ఫెక్ట్‌గా ఉన్నామా? ఎన్ని సార్లు మన చూపుల ద్వారా, మన తలంపుల ద్వారా, మన యొక్క క్రియల ద్వారా మనం దేవుడిని బాధపెట్టునుంటే, దేవుడు కూడా మనల్ని వీళ్ళింతే అని వదిలేస్తే కోపపడితే మన మీద ఎప్పుడో పోయేవాళ్ళమండి. దేవుడు అంత పెద్ద పాపాలే మనకి క్షమిస్తున్నప్పుడు ఎవరో చిన్న మాట అన్నారని మనం వాళ్ళ మీద కోపం పెంచుకున్నామనుకోండి, మనం క్షమించబడింది గూడా పోగొట్టుకుంటామంట. అర్థమైందా? ఆ ఉపమానంలో అర్థం అదే. నిన్ను క్షమించాడు దేవుడు. నువ్వు అవతలోళ్ళని క్షమించకపోతే మనం అవతలోళ్ళని క్షమించకపోతే, మనం పొందుకున్న క్షమాపణను గూడా పోగొట్టుకుంటాం. ఇంక మనం పొందుకున్న క్షమాపణ పోగొట్టుకుంటే మనం పరలోకం వెళ్తామా ఆలోచించండి. ఇంత జేసుకొని, ఇంత క్రైస్తవ భక్తి చేసి, మనం పరలోకం వెళ్ళకపోతే ఎవరికంటే మనం దౌర్భాగ్యులం అయిపోతామండి. మిగతా వాళ్ళు బయటోళ్ళు నయ్యం. వాళ్ళు వాళ్ళు ఆహ్ దేవుడిని నమ్ముకున్నది లేదు. బాప్తిసం తీసుకుని లేదు. వాళ్ళ జీవితాలు త్యాగం చేసింది లేదు. అన్నీ హ్యాపీగా ఎంజాయ్ చేసి వాళ్ళు నరకానికెళ్తారు. మనం ఇంత నమ్ముకొని ఇంత చేసిన పక్కనోళ్ళని క్షమించకపోవడం వలన ఒకవేళ నరకానికి వెళ్తుంటే దేవుడు ఖచ్చితంగా న్యాయవంతుడండి. మనల్నేమి ఒకళ్ళనొక దాంతో చూసి మనల్నేమి అన్యాయంగా తీర్పు తీర్చడు. పోనీలే ఈమెను క్షమించేద్దాం, క్షమించకపోయినా అనుకోడు. నువ్వు క్షమిస్తే క్షమించబడతావు. క్షమించకపోతే చిన్న కోపమైన, చిన్న రిసెంట్‌మెంట్ అయిన వాళ్ళ మీద ఉందా? దేవుడు మనల్ని క్షమించడు. ఇది నిజంగానే నా జీవితంలో అది నేను విన్నప్పుడండి నిజంగా నాకు చాలా భయమేసింది. అయ్యో! ఇంత చేసుకొని ఎవరి మీదైనా చిన్న వాళ్ళేదో మాట అనటమో, లేతే చులకనగా మాట్లాడటమో చేస్తారు మహా అయితే. సరే ఇప్పుడు వాళ్ళు చెప్పినంత మాత్రాన మనం అది అయిపోం గదా!
అంతేనా? వాళ్ళు ఏదో వీళ్ళు తక్కువోళ్ళు అని అంటే మనమేం అయిపోము. చిన్నప్పటి నుంచి కొన్ని కొన్ని విన్నప్పుడు అవి లోపల ఉండిపోయాయండి. వీళ్ళేంటి మమ్మల్ని ఇట్లా అంటున్నారు, ఎంత చులకనగా అట్లా. అది లోపల బాధ ఉండిపోతా ఉండేది. కానీ ఎప్పుడైతే ఇదే ఉపమానం అండి. అది నేను ఒకసారి వింటున్నా, ఇదే మాట చెప్తున్నా. నువ్వు క్షమించకపోతే క్షమించబడవు. ఎంత చేసుకున్నా, నువ్వు దేవునిలో పెద్ద భక్తి చేసినా, దేవుని కోసం ఎంత గొప్పగా నిలబడినా, ఏం చేసినా గాని క్షమించకపోతే నువ్వు పరలోకం వెళ్ళవు. ఇంక అలాంటప్పుడు ఎందుకు ఈ భక్తంతా అని అన్నప్పుడు నిజంగా నాకు అనిపించింది. నిజమే. ఇంత చేసుకొని లాస్ట్‌కి నరకానికి వెళ్ళిపోయే కంటే ఆ ఒక్క క్షమాపణ అది చాలా కష్టం. అంత ఈజీ కాదు క్షమాపణ. బట్ ఇచ్చేయొచ్చు కదా అనిపిస్తది. సో, అలా దేవుని సన్నిధిలో వాళ్ళ విషయంలో క్షమాపణ అడిగి, ఆ తర్వాత అది మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళని కూడా మారుస్తాడండి. పెద్ద విషయం ఏం కాదు. మనం దేవుని సన్నిధిలో ప్రభా నేను క్షమిస్తున్నాను వాళ్ళని. నువ్వే మార్చు. వాళ్ళకి నా పట్ల వాళ్ళు అలా మాట్లాడకూడదు అని చెప్పేసి నీకు బాధొస్తే దేవుని సన్నిధిలో చెప్పు. దేవుడే వాళ్ళని మారుస్తాడు. ఓకేనా? తర్వాత మనం వాళ్ళని దేవుని యొక్క ప్రామిసెస్ ద్వారా కంఫర్ట్ చేయగలగాలి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వారులారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతి భారాలంటే ఏదో ఈ ఔట్‌వర్డ్ థింగ్స్ కాదు. ఇవే గిల్ట్, యాంగర్, బిట్టర్‌నెస్, షేము, తర్వాత డిప్రెషన్‌లు, లోన్‌లీనెస్, రిజెక్షన్, ఫియర్, యాంగ్జైటీ, వర్రీ ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నయే భారాలు. అదొక పెద్ద భారంగా హృదయంలో ఉంటాయి. దేవుడు అంటున్నారు, వాళ్ళకి దేవుడిస్తున్న ప్రామిస్ ఏంటంటే, "నా దగ్గరికి రండి. నేను మీకు విశ్రాంతినిస్తున్నాను." ఇదే మనం ఇతరుని కన్సోల్ చేసేటప్పుడు చెప్పగలగాలి. మరి యాస్ ఎ కౌన్సిలర్ మన పార్ట్ ఏంటి అని మనం చూస్తే, వాళ్ళని పేషెంట్‌గా మనం వినాలి. తర్వాత వాళ్ళకి ఎంత పేషెంట్‌గా అంటే చెప్పాను కదా! కొన్ని రోజులైనా పడతది. వి షుడ్ లిజన్ టు దెమ్. ఆ తర్వాత వాళ్ళకి స్క్రిప్చర్ అప్లై చేసి మనం దేవుని యొక్క ప్రేమ ఏంటి? ఎంత పాపం చేసినా దేవుడు నిన్ను క్షమిస్తాడు. రా సరే క్షమించలేకపోతున్నా ఒకవేళ క్షమాపణ లేని తత్వంతో బాధపడుతున్నారా? నేను వాళ్ళని క్షమించలేనండి అని వచ్చి నీ దగ్గరకొచ్చి బాధపడుతున్నారా? దెన్ యూ హావ్ టు సే ఏంటంటే నువ్వు ఏం గాదు. ఒక్కసారి క్షమించి చూడు. దేవుడు నీకెంత పీస్ ఆఫ్ మైండ్ ఇస్తాడు. వ వ ఎట్లా క్షమించడం అంటే మళ్ళీ వాళ్ళ మీద ఏమి పగుండకూడదు. ఆ విధంగా ఒక్కసారి క్షమించి చూడు అని మనం వాళ్ళకి హెల్ప్ చేయగలగాలి. తర్వాత వాళ్ళతో కలిసి ప్రార్థన చేయాలి. వాళ్ళతో కలిసి నడవాలి. ఎన్ని రోజులంటే కొన్ని కొన్ని సార్లు కొంతమంది విషయంలో సంవత్సరాలు పట్టొచ్చు. సో, ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి. సో, నేను ఇక్కడ మీకు జస్ట్ ఇక్కడ కేస్ స్టడీస్ ఇచ్చాను కానీ నేను ఒక్క ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పేసి అదే కేస్ స్టడీ. కేస్ స్టడీ అంటే ఏంటంటే ఆల్రెడీ రియల్ లైఫ్‌లో ఎవరి విషయంలో అదనమాట. ఓకేనా? దాన్ని కేస్ స్టడీ అంటాం. ఒక్క నా నేను చూసిన మా ఫ్రెండ్ లైఫ్‌లో జస్ట్ కేస్ స్టడీ నేను చెప్పి ముగిచ్చేస్తాను. ఎట్లా కౌన్సిలర్ కౌన్సిల్ చేశారు ఒక పాస్టర్ గారు. హౌ కెన్ వి కౌన్సిల్? దాని నుంచి నేను నేర్చుకున్నది నేను చెప్పాలనుకుంటున్నాను. నేను హైదరాబాద్‌లో జాబ్ సెర్చింగ్‌కి వెళ్ళినప్పుడండి, మా ఫ్రెండ్ అంటే డిగ్రీ క్లాస్‌మేట్ ఒక అమ్మాయి అక్కడే ఆల్రెడీ జాబ్ చేస్తా ఉంది అని తెలిసి వాళ్ళ రూమ్‌కెళ్ళాననమాట. అంటే అప్పటికి హాస్టలు ఎక్కడ నాకెవరు తెలీక తను డిగ్రీలో నా ఫ్రెండ్. సో, తను రమ్మంటే వాళ్ళ రూమ్‌కెళ్ళాను. ఓకే. అక్కడ ఉండి జాబ్ సెర్చ్ చేసుకుంటున్నాను. సరే అవుతుంది కొన్ని రోజులు పోయాక అప్పుడు ఆ మధ్యలో తెలిసిందేంటి అనంటే తను ఆల్రెడీ ఒకళ్ళని లవ్ చేసింది అక్కడికెళ్ళాక ఎవరికి హైదరాబాద్ వెళ్ళాక. ఒకళ్ళని లవ్ చేసింది. తర్వాత నిదానంగా ఒక్కొక్కటి తెలుస్తున్నాయన్నమాట. తనే చెప్పింది. ఎవరో బయటోళ్ళు చెప్పడం గాదు. ఫస్ట్ లవ్ చేస్తున్నారని తెలిసింది. తర్వాత కొన్ని రోజులు పోయాక మళ్ళేం చెప్పింది అంటే, రాణి అతను నన్ను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడు. గుడిలోకెళ్ళి తాళి కట్టాడు నాకు అని చెప్పింది. నాకసల షాకయ్యాను. ఎందుకంటే తనొక మంచి క్రిస్టియన్ తనొక క్రిస్టియన్. తన ఫ్యామిలీ అంతా గూడా క్రిస్టియన్ ఫ్యామిలీ. ఆ అబ్బాయి హిందూ అన్నమాట. సో, గుడిలోకెళ్ళి తాళి కట్టాడు అంది. నాకసలేం అర్థం గాల. సరే ఒక పక్కన భయము అవన్నీ ఉంటాయి గదండీ! సో, ఏంటా అని చెప్పేసి అనుకున్నాను. సరే ఎవరి లైఫ్ ఆళ్ళది అనుకున్నాం. ప్రేయర్ చేసాం. నేనైతే నా జాబ్ సెర్చింగ్‌లో నేనున్నా. కానీ అదే రూమ్‌లో ఉంటున్నా. ఒకరోజు నైట్ సడెన్‌గా పెద్ద పెద్ద ఏడుపులినిపిస్తున్నాయి. పడుకొనుంటే. అర్ధరాత్రి అన్నమాట. ఏంటా అని చెప్పేసి లెగిసి చూస్తే ఇన్ని టాబ్లెట్స్ పట్టుకొని ఇట్లా కూర్చుంది ఆ అమ్మాయి. అదే స్లీపింగ్ పిల్స్. పట్టుకొని కూర్చొని ఫోన్‌లో మాట్లాడుతుంది. నేను చచ్చిపోతాను. నేనిప్పుడు స్లీపింగ్ పిల్స్ యేసుకుంటాను అని చెప్పేసి ఏడుస్తా ఉంది. కిచెన్ రూమ్ అంటే 1 ఆర్‌కే టైప్ అన్నమాట. రూమ్, కిచెన్ ఉంటది. కిచెన్‌లోకెళ్ళి అట్లా ఒక మూల కూర్చొని ఏడుస్తా ఉంది. ఏడుస్తా ఆ స్లీపింగ్ పిల్స్ పట్టుకుంది.
నాకు అసలు ఒక్క నిమిషం ఏం అర్థం కాలేదు. ఏంటిది? ఆహ్, ఇప్పుడు ఏంటి పరిస్థితి? నేనేం చెప్పాలో తెలీదు నాకు. ఎట్లా మాట్లాడాలో తెలీదు. సరే వెళ్లి ఏంటి జ్యోతి ఏమైంది అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఆ అమ్మాయేమో బాగా అన్‌కంట్రోల్‌గా ఏడుస్తా ఉంది. ఏడుస్తా ఆ అబ్బాయితో ఫోన్‌లో మాట్లాడుతా ఉంది. నేను చచ్చిపోతున్నాను ఇప్పుడు. నేనేసుకుంటున్నాను అనంటే, ఆ పిల్లోడు అసలు పెద్దగా పట్టించుకోవట్లేదు. చచ్చిపోతే చచ్చిపో మాత్రం ఆహ్, నేను మాత్రం ఇంకా అదే ఇంక కలిసి ఉండము అని చెప్పేసి అంటా ఉన్నాడు. సరే ఆల్రెడీ అంతకు ముందే నేను అక్కడే ఉన్నాను కానీ నాకు తెలీదు. బట్ ఆ ముందు 2, 3 డేస్ ముందే వాళ్ళ మమ్మీ వాళ్ళు రావడము. ఆ అబ్బాయి మంచి సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ అన్నమాట అప్పటికి. ఈ అమ్మాయి జస్ట్ ఒక రిసెప్షనిస్ట్‌గా చేసేది. అయితే మంచి సాలరీ వస్తుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లలు తర్వాత అట్లా మంచి మ్యాచెస్ వచ్చినియంట. సో, వాళ్ళ అమ్మోళ్ళు మ్యాచెస్ చూసారు. వాళ్ళ అమ్మ "నువ్వు ఎట్టి పరిస్థితిలో పెళ్లి చేసుకోవాల్సింది మేము చూపించిందని" వాళ్ళు ఏడుస్తా ఉన్నారంట. ఇదంతా జరిగిన సిట్యుయేషన్. సరే అర్ధరాత్రి 12కి మామూలుగా ఆఫీస్ నుంచి రాలేదేమో అనుకున్నాను గానీ తను నేను అర్ధరాత్రి 12కి ఎయిర్‌పోర్ట్ రోడ్ ఉంటది గదా! బేగంపేటలో. అది ఖాళీగా ఉంటది. ఎవ్వరు ఉండరండి ఆ టైంలో. సో, అక్కడ ఒక్కతే అంటే తను తర్వాత చెప్తున్నప్పుడు నాకు ఇవన్నీ ఏడిచి చెప్తున్నప్పుడు నాకెంత ఒక్కలాంటి ఇదనిపించింది. ఏంటంటే పాపం ఆ ఒక్కతే ఆడపిల్ల. వాళ్ళ పేరెంట్స్ వచ్చారంట ఆ అబ్బాయి. ఆహ్, చే ఇంకా నీతో మాకు సంబంధం లేదు అని చెప్తున్నారంట. ఆ అమ్మాయేమో అదేంటి పెళ్లి చేసుకున్నాడు గదా! అట్లెట్లా కుదురుతుంది అని చెప్పేసి ఏడుస్తా అట్లా అట్లా అనొద్దా ఆంటీ అని అంటుందంట. అట్లా అనొద్దని ఆ అబ్బాయితో అడుగుతుంది. బట్ ఎవ్వరు ఇంకా అసలు పట్టించుకునే ఇదిలో లేరు. సో, ఆ అమ్మాయిని ఒక్కదాన్నే ఎంత కాళ్ళు పట్టుకొని గూడా బతిమిలాడాను రానీ, అసలైనా వినట్లేదు. అట్లానే నన్ను ఒక్కదాన్నే ఆ రోడ్‌లో అట్లా వదిలేసి ఎళ్ళిపోయారు అని జెప్పేసి ఏడుస్తా ఉంది. సరే ఇవన్నీ ఆల్రెడీ ఫేస్ చేసింది. కాబట్టి ఇంకేంటంటే తను చనిపోవాలి అని అనుకుంది. ఇది జరుగుతుంది. సరే మొత్తానికి ఒక్క కాసేపు ఎట్లాగొట్లా ఆపగలిగా ఆ రాత్రికి. జ్యోతి అట్లా కాదు అంటే అప్పటికి నేను అంత నాకు భయమెక్కువ. ఆహ్, హ్మ్. అట్లా అంత వాళ్ళని కన్సోల్ చేసే అంత గూడా నాకు అప్పటికి తెలియదండి. నేనింకొకటే చెప్తున్నా, "జ్యోతి అట్లా చెయ్యొద్దు ప్లీజ్. మనం ప్రార్థన చేసుకుందాం" అంటున్నాను. ఇట్లా చెప్తున్నాను గానీ, ఎట్లాగొట్లా మొత్తానికి ఆ రాత్రికైతే ఆపగలిగానండి. ఆ తర్వాత నాకర్థమైందేంటంటే, నేను యాక్చువల్‌గా కూకట్పల్లి వేరే ఒక చర్చ్‌కెళ్ళేదాన్ని. మా మామయ్య వాళ్ళ చర్చుంటే, ఈ అమ్మాయి ఎక్కడికెళ్ళేది కాదు. నేను పెద్దగా ఇంక నేను పొద్దున్నే వెళ్ళిపోయేదాన్ని. చర్చ్‌కి వచ్చేసా. ఇంకా ఈ అమ్మాయి కోసం నేనేంటి అనంటే, సరే దగ్గరలో ఏదైనా చర్చ్ దొరికితే బావుండు. ఈ అమ్మాయిని గూడా అటాచ్ చేయొచ్చు. చాలా రోజుల నుంచి చర్చ్ కూడా మిస్ అయిపోయింది. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి. సో, అని వేరే అక్క వాళ్ళకి తెలిసిన అక్క వాళ్ళకి ఫోను జేస్తే, "ఇదిగో ఇట్లా పలానా చర్చ్ ఉందమ్మా మీకు దగ్గరలోనే. రండి చాలా బావుంటది" అనన్నారు. సరే అని జెప్పేసి ఆ అమ్మాయిని తీసుకొని ఆ రోజు ఈవినింగ్ ఎళ్ళా. నిజంగా అంటే దేవుడు కొన్ని సార్లు కొంతమందిని ఎందుకు పరిచయం జేస్తారు కౌన్సిలర్స్‌గా అనేది నాకు నిజంగా అక్కడ అర్థమైందండి హైదరాబాద్‌లో. అప్పుడు దాకా నాకు తప్పు చేసినోళ్ళని చూసే పరిస్థితి వేరుగా ఉంటది. ఎందుకంటే చర్చెస్‌లో మనం చూస్తే ఎవరన్నా తప్పు చేసి ఇలాంటి పరిస్థితిలో ఒక అమ్మాయి ఎళ్ళిందనుకోండి ఒక అబ్బాయి. ఆ విషయం అంతా పాస్టర్ గారికి తెలుసనుకోండి. ఎలా ఉంటదో చెప్పనా అండి? ఇంక మెసేజ్‌లు ఇండైరెక్ట్‌గా, డైరెక్ట్‌గా "నువ్వు పాపివి, నువ్వు అది, ఇది" అని చెప్పేసి చెప్తారు. లేకపోతే వాళ్ళనొక పెద్ద భూతద్దంలో పెట్టి చూస్తారు. ఎవరికవసరమండి ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికొచ్చింది మంచిగా నీతిమంతులను రక్షించడానికి కాదు. ఎవరిని? పాపులను రక్షించడానికి కదా! నిజంగా నా పర్స్‌పెక్టివ్ అంతా ఆ చర్చ్‌కి వెళ్ళాక మారిపోయిందండి. ఎళ్ళాము. ఏంటమ్మా పరిస్థితంటే పాపం అప్పటికే బాగా ఏడుపులో ఉంది గదా రాత్రి. నేనింకా కూర్చోబెట్టి తనక్కడే నా పక్కనుంది. ఆ అన్న, అక్క ఇద్దరు కూర్చున్నారు. చాలా ఫ్రీగా మాట్లాడారనమాట. సో, ఇది పరిస్థితని పాపం ఏడుస్తూనే తను చెప్పింది. నేను రాత్రి జరిగిన సిట్యుయేషన్ ఏంటో చెప్పాను. అయితే వాళ్ళు నిజంగా అండి దాదాపు 8 నెలలు ఒక కౌన్సిలర్‌కి ఉండవలసిన లక్షణాలేంటో నిజంగా వాళ్ళిద్దరిలో నేను చూడగలిగా. ఆ పాస్టర్ గారు, పాస్టరమ్మ గారు. వాళ్ళు దే ఆర్ బిజీ విత్ అదర్ వర్క్స్. ఆవిడ వేరే కాలేజ్‌లో లెక్చరర్‌గా చేసేది. తర్వాత ఇద్దరు బిజీగా ఉండేవాళ్ళెప్పుడు. కానీ స్టిల్ దే టేక్ టైమ్ టు ఆహ్, కమ్ టు థిస్ రూమ్. అలా వచ్చి కలిసి ప్రార్థన చేసేవాళ్ళు మాతో. ఆ అమ్మాయిని కూర్చోబెట్టి ఎంతగా కౌన్సెలింగ్ ఇచ్చారంటే అండి 8 నెలలు. ఇట్స్ నాట్ ఏ సింగిల్ డే లేకపోతే 1 వీక్ కాదు, 1 మంత్ కాదు. ఆ 8 నెలల్లో ఎన్ని మార్పులు చేర్పులంటే ఆ రూమ్ నుంచి వాళ్ళని షిఫ్ట్ చేపించటం ఆ అమ్మాయిని.
దగ్గరలో వాళ్ళ ఇంటి ఎదురే ఒక రూమ్ చూసి పెట్టడము. తర్వాత ప్రతిరోజు ఆ అమ్మాయితో కలిసి చేతులు పట్టుకొని ప్రార్థన చేసి ఒప్పింపు చేయడం ఏంటంటే, ప్రవ్వా నేను తెలుసో తెలియకో చేశాను, నన్ను క్షమించు ప్రవ్వా అని ఏంటంటే అర్థం చేసుకొని ఆ అమ్మాయిని ఎలా చెయ్యాలి అని గైడ్ చేశారు. అలా తర్వాత బాగా అండి 8 నెలలు పోరాడగా అన్ని చేసి ఆ అబ్బాయి ఇచ్చిన వస్తువులన్నీ అంటే డ్రెస్సులు అవి ఇవి ఉన్నాయి కదా, అవన్నీ బయట వాళ్ళకి ఇచ్చేసి, ఎందుకంటే మళ్ళీ కొన్ని కొన్ని సార్లు అవి ఉండడం వల్ల ఏంటంటే పాత వెనక్కి మళ్ళీ గుర్తొస్తా ఉంటాయి. సో అది కూడా వద్దు నీ దగ్గర అని చెప్పేసి ఆ అమ్మాయిని మంచిగానే మళ్ళీ నువ్వు పాపివి నువ్వు అలాంటి దాన్ని ఇట్లా కాదు, ఎంత మంచిగా అంటే ఆ అమ్మాయి అసలు తన బాధ నేను చచ్చిపోవాలి అనుకున్నాను ఒక రోజు అనేది కూడా మర్చిపోయింది. అలా ఒక 4 మంత్స్ పోగానే, అంటే 8 మంత్స్ లో మధ్యలో జరిగింది చెప్తున్నా. 4 మంత్స్ పాపం వాళ్ళు ఎంత టైం స్పెండ్ చేశారో, గంటలు గంటలు ఈ అమ్మాయి దగ్గర స్పెండ్ చేసేవాళ్ళు. 4 నెలల తర్వాత ఏమైందో తెలుసా అండి? ఒకసారి ఆ అబ్బాయి మళ్ళీ మెసేజ్ చేయంగానే ఏదో చిన్న మెసేజ్ వచ్చింది అక్కడి నుంచి రాగానే మొత్తం మర్చిపోయి వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడం అని అంటే ఐ మీన్ అంటే వీళ్ళు ఉంటే మాట్లాడనివ్వరు అని హాస్టల్ కి షిఫ్ట్ అయిపోయింది. అయిపోయిందా? ఈ ఒకసారి మోసం చేసినోళ్ళు ఎప్పుడైనా అదే జరుగుతుంది అనేది పాపం మా అమ్మాయికి అర్థం కాలేదు. సరే వెళ్ళిపోయింది. 4 నెలలు మా టైం వేస్ట్, ఇంత చేశామని కూడా వాళ్ళు అనుకోలేదండి. నిజంగా నాకు నా జీవితంలో నేను వాళ్ళని మర్చిపోలేను. ఆ అన్నని, అక్కని. ఆ 4 నెలల తర్వాత ఆ అమ్మాయి ఎళ్ళిపోతే, నేననుకున్నాను ఇంక ఈళ్ళు వదిలిపెట్టేస్తారేమో ఆ అమ్మాయిని అన్నట్లు నేను భయపడేదాన్ని. ఎందుకంటే నా ఫ్రెండ్ గదా తను. నా వాళ్ళ మమ్మీ వోళ్ళేమో పాపం రాణి గూడా ఉంది అక్కడ అని వాళ్ళేదైనా ఉన్న ఫోన్‌లో నాతో మాట్లాడేవాళ్ళు. సో, నేనేమో అమ్మో! ఇప్పుడేంటి పరిస్థితి? ఇంకెవరు ఈ అమ్మాయిని పట్టించుకునేది? ఈళ్ళు గూడా వదిలిపెడితే అనుకున్నా. కానీ మళ్ళీ ఆ అబ్బాయి రిజెక్ట్ చేయడం, అదే కలవడం మళ్ళీ రిజెక్ట్ చేయడం, ఇదంతా జరిగినప్పుడు కూడా మళ్ళీ ఏడుస్తుంది అని తెలిసి మళ్ళీ వెళ్లారండి. నాకనిపించింది యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమంటే ఏంటో నిజంగా ఆ ఇద్దరిలో చూసాను. మళ్ళీ వెళ్లి తీసుకొనొచ్చి, ఆ మిగతా 3, 4 మంత్స్ వాళ్ళకి ఇదే ఇంకా, ఇంక నువ్వు కంప్లీట్‌గా జ్యోతి అది ఉండకూడదు, ఇది ఉండకూడదు, ఇట్లా చెయ్యొద్దు నువ్వు అని చెప్పేసి అన్నీ చెప్పి చేయించండి. లాస్ట్‌కి ఇంకా నిజంగానే చాలా మారిపోయింది. అప్పటికి 8 మంత్స్ అయ్యాక ఎంత మారిపోయింది అనంటే, ఇంక తన జీవితంలో నేను నిలబడితే దేవుని కోసం నిలబడాలి. ఎందుకు అంటేనండి, ఒకటి మెయిన్ చూడండి ఆళ్ళ ప్రేమ ఆహ్, ఒక్కసారి చూపించారు. కానీ మళ్ళీ ఎళ్ళిపోయింది వెనక్కి. బట్ మళ్ళీ వచ్చి వాళ్ళు చేయడం వల్ల చూడండి, ఆ ప్రేమ ఆమెను ఎట్లా చేసింది అనంటే, ఇంక నేను మారకూడదు. నా జీవితంలో నేను దేవుని కోసం నిలబడాలి. ఆ కౌన్సిలర్ యొక్క ఆ కౌన్సిలర్స్ యొక్క వాళ్ళు చేసిన విధానం ఆమెని దేవుని నుంచి ఇంక దూరం అవ్వనివ్వనంతగా సెకండ్ ఛాన్స్ ఇవ్వడం వలన ఎంతగా నిలబెట్టిందంటే, ఆ తర్వాత వాళ్ళక్కడ చర్చ్‌లో చాలా మంచి స్ట్రాంగ్‌గా అమ్మాయి తయారైంది. ఆ తర్వాత వాళ్ళే మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేశారు. తిరుపతిలో ఉంటున్నారు. ముగ్గురు పిల్లలు. చక్కగా దేవునిలో ఎదుగుతున్నారు. మంచిగా వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. అంటే ఫుల్ టైమ్ సర్వీస్ కాదు. వాళ్ళు జాబ్ చేస్తానే సర్వీస్ చేస్తున్నారు. సో, ఇప్పుడు నేను ఆలోచిస్తే అనిపిస్తది. ఆ అమ్మాయి లైఫ్ అందంగా తయారవ్వడానికి ఎవరంటారు కారణం? ఒక కౌన్సిలర్ ఏ విధంగా ఎన్ని నెలలు పట్టింది? 8 నెలలు. పోనీ ఏమన్నా 8 నెలలు అంతా బానే ఉందంటే మధ్యలో మళ్ళీ వెళ్ళిపోతే సెకండ్ ఛాన్స్ గూడా ఇచ్చారు. ఇంత చేస్తే ఒక ప్రాణాన్ని నిలబెట్టగలిగారు. నిలబెట్టి ఒక అందమైన జీవితం చక్కగా మంచిగా తన ఫ్యామిలీ, తన సేవ అన్నీ నిలబడగలిగింది. ఒకవేళ మిగతా వాళ్ళన్నట్లు ఇంక చర్చ్‌లో వాక్యం చెప్పడానికి నుంచున్నప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ చూపించి, ఆ ఎగ్జాంపుల్ వాళ్ళెలా అయిపోయారో తెలుసా? వి ఇలా గనక చేసుండుంటే ఆ అమ్మాయి పరిస్థితి చాలా చర్చెస్‌లో ఇదేనండి యవ్వనస్తులతో ప్రాబ్లమ్. ఇప్పుడు తప్పు చేస్తారు వాళ్ళు, ఉన్న సమాజం అలాంటిది. మరి మనమెందుకున్నాము అంటే, వాళ్ళని కౌన్సెలింగ్ చేయడానికి. నిజంగా అండి ఆ అన్నని, అక్కని చూసాక అంటే నేనేం వాళ్ళని ఓహ్! ఈ నేనొక ఐడల్‌గా ఏం పెట్టట్లేదు. బట్ దేవుడు నాకు వాళ్ళనెందుకు పరిచయం చేశాడా ఆ టైంలో అనేది ఇప్పుడు ఆలోచించుకుంటే అనిపిచ్చింది. ఓకే. ఫ్యూచర్‌లో నువ్వు సేవ చేయాలి. మీరు సేవ చేస్తారమ్మా. అలాంటప్పుడు మీరు ఎలా ప్రేమించాలి ఒక మనిషిని, వాళ్ళెంత తప్పు చేసినా ఎలా ప్రేమించాలి అనేది దేవుడు నేర్పించడానికి చూపించాడేమో నాకు అలాంటి వాళ్ళననిపిస్తది. అలాంటి వాళ్ళని నేను ఇంతవరకు నా లైఫ్‌లో చూడలేదండి. చాలా మంది పాస్టర్స్‌ని చూసాను. చాలా మందిని చూసాను కానీ, వాళ్ళిద్దరిని చూసినట్లు నేనెవరిని చూడల. అంటే అంత లవ్ చేసిన వాళ్ళని. నాకు నిజంగా అనిపించింది యేసుక్రీస్తు ప్రేమని డైరెక్ట్‌గా చూపించారేమోనని. అలాంటి అక్కడికెళ్ళాక చర్చ్‌లో చూస్తే అందరూ అదే పరిస్థితిలో ఉన్న ఒక 40 మెంబర్స్ ఉంటారు. పెద్ద చర్చ్ కూడా కాదది.
40 మెంబర్స్ ఉంటారు. ఆ 40 మెంబర్స్‌కి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క చరిత్ర. చచ్చిపోదాం అనుకున్నప్పుడు ఆ టైంలో దేవుడు వాళ్ళకి ఎందుకు దేవుడు వాళ్ళకే పరిచయం చేశాడంటే, గాడ్ నోస్ హూ విల్ కంఫర్ట్ దెమ్. అందుకే ఎక్కడెక్కడ అసలు వాళ్ళెవరో మాకు తెలీదు. బట్ ఆ టైంలో వేరే అక్కకి ఫోను చేస్తే అక్కడికి రమ్మనడం ఏంటి? మేము అక్కడికెళ్ళడం ఏంటి? అదంతా దేవుని ప్రణాళిక. అలా హెవీ బర్డెన్స్‌తో, ఎమోషనల్ పెయిన్స్‌తో ఉన్న వాళ్ళందరిని దేవుడు వాళ్ళకెందుకు ఆ 40 మెంబర్స్‌కి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క చరిత్రండి. అదంతా చూస్తే వాళ్ళ మెయిన్ ఆ చర్చ్ ఇది గూడా అదే ఫౌండేషన్ చర్చ్. తర్వాత వాళ్ళదేంటంటే రీస్టోర్ అదేదో 3 అవర్స్ ఒస్తాయండి. ఏంటంటే రీస్టోర్ అట్లా. ఆళ్ళ థీమ్ గూడా అదే అన్నమాట. ఏంటంటే ఇలా ఇలా పాడైపోయిన జీవితాలను బాగు చేయడమే. సో, కౌన్సిలర్స్‌కుండవలసిన లక్షణాల్లో నేను ఒక కేస్ స్టడీ మీతో ఎందుకు షేర్ చేసుకున్నానంటే, కౌన్సెలింగ్ చేస్తే అలా చేయాలి. అలాంటి నేను నిజంగా ఒక్కొక్కసారి చాలా ఎవరినన్నా చేసేటప్పుడు వాళ్ళు ప్రవర్తించే తీరు బట్టి ఎనకాలకెళ్ళిపోతున్నప్పుడు బాధ, కోపం వచ్చేస్తా ఉంటది. మళ్ళీ వాళ్ళని గుర్తెచ్చుకున్నప్పుడు, "ప్రభువా నిజమే వాళ్ళని నా ఎదురు పెట్టావు గదా నువ్వు. ఎంత చేస్తే ఆ అమ్మాయి నిలబడగలిగింది. నాకు కూడా అలాంటి సహనాన్ని ఇవ్వు ప్రభువా" అని మళ్ళీ ప్రేయర్ చేసుకుంటా ఉంటా. సో, యాస్ ఎ కౌన్సిలర్స్ వి ఆర్ ఆల్ కౌన్సిలర్స్. మన చుట్టూ ఉన్న ప్రజలు ఇప్పుడు నేను చెప్పిన ఏదో ఒక కేటగిరీలోకొస్తారు. మన ఇంటి పక్కనోళ్ళో, మన ఆఫీస్‌లో జాబ్ చేసేవాళ్ళో, లేతే మన ఇంట్లో వాళ్ళే కొన్ని కొన్ని సార్లు. ఆహ్, హ్మ్, కొన్నిసార్లు మన ఇంట్లో వాళ్ళని మనం పెద్ద ఇది జేయం. బట్ స్టిల్ దేవుడు అది గూడా నేర్పిస్తా ఉంటాడు కొన్నిసార్లు మనకి. సో, ఇట్లాంటి ఫియర్ ఏదో ఒక కోవకు చెందుతారు. ఫియర్‌తో ఉన్నారా? యాంక్సైటీతో ఉన్నారా? వర్రీయా? డిప్రెషన్, లోన్‌లీనెస్, రిజెక్షన్, గిల్ట్, షేమ్, అన్‌ఫర్‌గివ్‌నెస్, యాంగర్, బిట్టర్‌నెస్, రిసెంట్‌మెంట్ వీటిలో ఏదో ఒక కేటగరీకి చెందుతారు. మీరు వెళ్లి వాళ్ళతో మాట్లాడితే, మనం వాళ్ళని ఎప్పుడైతే ఇలా కౌన్సిల్ చేయగలిగితే ఏం గాదు. ఇదేమి పెద్ద విషయం గాదు. స్టిల్ గాడ్స్ ఫర్‌గివ్‌నెస్ ఈస్ దేర్. నువ్వు రావచ్చు దేవుని దగ్గరికి అని మనం వాళ్ళని తీసుకొనొస్తే అండి, వాళ్ళు చరిత్రను మార్చే విధంగా నిలబడతారు. అది మాత్రం చెప్పగలను. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ పేతురుని శిష్యుల్ని మరలా వెళ్లి వాళ్ళు జారిపోకుండా ఆపినందుకు చరిత్రను మార్చేవాళ్ళుగా వాళ్ళు నిలబడ్డారండి అపోస్తల కార్యాల్లో. మనం కూడా ఈళ్ళని చులకనగా చూడక్కర్లే వీళ్ళా అని. రేపేమో మనకు తెలీదు గదా! దేవుడు వాళ్ళని ఎలా నిలబెట్టుకుంటాడో. ప్రతి ఒక్క ఆత్మ ఇంపార్టెంటే. సో, వి విల్ ఆల్సో కౌన్సిల్ దెమ్ ఇన్ ద సేమ్ వే జీసస్ డిడ్. సో, ఇదొక మంచి ఎగ్జాంపుల్స్. యేసుక్రీస్తు ప్రభువారి ఎగ్జాంపుల్ చూసాము. తర్వాత నేను నా లైఫ్‌లో చూసిన ఒక మంచి కౌన్సిలర్స్ యొక్క ఎగ్జాంపుల్స్ చూపించాను. సో, మనం కూడా అలాంటి కౌన్సిలర్స్‌గా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ విధంగా మనం కూడా ఉండాలి అని కోరుకుంటూ ఈ యొక్క క్లాస్‌ని నేను ముగిస్తున్నానండి. థాంక్ యూ. ఎవరన్నా ఒకళ్ళు ప్రేయర్ చేస్తే మనం క్లోజ్ చేసుకుందాము. ఎవరైనా ఒకళ్ళు ప్రేయర్ చేయండి. మనం క్లోజ్ చేసుకుందాం. ఓకే అక్క, నేను చేస్తాను. అమ్మ. కృపగల దేవ, దయగల తండ్రి, సర్వశక్తివంతుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభా, స్తోత్రములు ప్రభా. మరి దినమున ప్రభా, నువ్వు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి ప్రభా, నీకే వందనాలు, స్తోత్రములు ప్రభా. నైనా మరి ఎలానా తండ్రి, మరి కౌన్సిలింగ్ చేసే వాళ్ళకు ఉండవలసిన లక్షణములు మరి ప్రతి ఒక్కటి కూడా ప్రభా, నువ్వు ఏ రీతిగా ప్రేమ చూపిస్తూ వచ్చావు ప్రభా. మరి ప్రతి ఒక్కటి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రములు ప్రభా. అయ్యా మరి నువ్వు ఎరిగిన మరి నలిగిన హృదయాలను ప్రభా, నువ్వు వారికి ఆసనడుగాను మరి నలిగిన వారిని రక్షించేవాడుగాను ఉన్నావు ప్రభా. నా తండ్రి, అందును బట్టి వందనాలు. మరి నా తండ్రి, మరి శిష్యులే కానీ మరి బైబిల్‌లో మరి నైనా ఎంతోమంది భక్తులు నా ప్రభా, మరి వాళ్ళు ఉన్న పరిస్థితులను బట్టి ప్రభా, మరి కృంగిపోయినప్పుడు మరలా నువ్వు ఎంతో ప్రేమించి ప్రభా, వారిని ధైర్యపరిచి తిరిగి మరి వారి జీవితాలను కట్టిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రములు ప్రభా. తండ్రి, మరి మేము మాకు మాదిరిగా ఉంచావు ప్రభా. వారిని బట్టి మరి మేము కూడా నేర్చుకుని తండ్రి, మరి ఎన్నో సార్లు మరి భయం చేత ప్రభా, మరి సమాధానం కోల్పోతాం. ఒక్కోసారి అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయి మరి ఎన్నో ఇబ్బందులు నా ప్రభా, మరి యాంగ్జైటీ వీటి వల్ల ప్రభా, మరి దుష్టుడు బహుయుక్తిగా ఉంటూ మరి మమ్మల్ని ఇంకాను ప్రభా భయపెడుతూ అనేకమైన వాటికి గురి చేస్తూ ఉంటాడు. మరి అయినప్పటికీ కూడా ప్రభా, మరి మా కొరకు మమ్మల్ని విడిచిపెట్టుకోకుండా మరి విరిగిన వారికి నలిగిన వారికి నువ్వు సమీపంగా ఉండే దేవుడు కనుక మరి విడవక ఎడబాయక ప్రభా, మరి మా ఎడల ప్రేమ చూపిస్తూ మరి నా తండ్రి, మరి నీ ప్రేమ చేత మమ్మల్ని అందరినీ కూడా తిరిగి మరి కడుతూ నిలబెడుతున్న
నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రములు ప్రభా. నువ్వెంత ప్రేమ గల దేవుడు ప్రభా. మరి నువ్వు ప్రేమించినట్టు మరి నా తండ్రి ఎవరు కూడా ప్రభా మరి అంత ప్రేమ చూపించరు. అయినప్పటికీ ఈ లోకంలో ఎంతో మందిని కూడా ప్రభా మా చుట్టూ నువ్వు అలా ప్రేమించే వారిని నిలబెట్టి ప్రభా మరి నువ్వు ఎవరినైతే మరి నువ్వు కోరుకుంటున్నావో, ఎవరినైతే మరి నువ్వు ఏర్పరచుకోవాలనుకుంటున్నావో, ఎవరైతే కట్టాలనుకుంటున్నావో వారిని కడుతున్నందుకే వందనాలు, స్తోత్రములు ప్రభా. మరి మేము ఏ విషయంలోనూ భయపడుకోకుండా మా చింత యావత్తును నీ మీద వేసి ప్రతి విషయమందు ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మా విన్నపములు నీకు తెలియచేస్తూ ప్రభా, మా భారములను నీకు తెలియచేస్తూ మేము ముందుకు వెళ్ళేవారిగా కృప చూపించండి. మరి ఈ రోజు మాట్లాడిన విధానం బట్టి వందనములు. మరి నా తండ్రి మరి ఎన్నో మరి ఎగ్జాంపుల్స్ ద్వారా అక్క ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు. వాటి నిమిత్తము ప్రభా మరి నా తండ్రి మాకు తెలియచేసి నా తండ్రి మరి మేము కూడా ఎలా ఉండాలో మరి కౌన్సిలర్ గా మేము కూడా ఎలా నేర్చుకోవాలో, మేము ముందు ఎలా నీ ప్రేమను కలిగి ఉండాలో అన్ని విషయాల్లో ప్రభా మేము నేర్చుకుని అట్టి రీతిగా మేము కూడా కలిగి ఉండడానికి, మేము అట్టి రీతిగా అనేకులను కూడా మరి నా తండ్రి మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నవారిని మేము కూడా ధైర్యపరిచే విధంగా మేము కూడా అట్టి రీతిగా మమ్మల్ని కూడా నిలబెట్టుకుని వాడుకోమని ప్రార్థిస్తున్నాం. మరి చెప్పిన ఈ రోజు నా తండ్రి మరి క్లాస్ చెప్పిన అక్కను దీవించండి, మరి అన్నను దీవించండి, వారు చేసిన పరిచయం దీవించండి. మరి థియాలజీ క్లాసెస్ లో కూడా మరి ఎంతగానో వారిని నేను నిలబెట్టి వాడుకున్న విధానాన్ని బట్టి వందనాలు. వారి ద్వారా ప్రభా మా అందరికి ఈ రీతిగా తెలియజేస్తూ ప్రభా మేము తెలుసుకొని మరి అనేకులకు మేము కూడా ప్రభా మరి ఇటు రీతిగా నేర్పించేవారుగా తెలియజేసేవారుగా ఉండటం సహాయం దయచేయండి. ఈ క్లాసెస్ మాకు ఎంతగానో ప్రభా మరి ఆధ్యాత్మిక జీవితంలో ఎంతగానో ఉపయోగపడుచుండగా ప్రభా మరి ఇందుని బట్టి నా తండ్రి నీ ప్రణాళికను బట్టి వందనాలు. మరి అక్క అన్న చేసిన పరిచయం దీవించండి, వారి సంఘంను దీవించిన అంతకంతకు అనేకులకు దీవెనకరంగా నువ్వే మార్చి వాడుకొని బలపరచండి. కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, మంచి ఆరోగ్యం ఇచ్చి బలపరచమని మరి ఈ దినముగా నా తండ్రి మరి క్లాస్ బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ మరి సమస్త మహిమ గంత ప్రభావానికి మాత్రం ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. ప్రైజ్ లార్డ్ అండి అందరికి. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ ప్రైజ్ ది సిస్టర్. లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ చెప్పు ప్రైజ్ లార్డ్ చెప్పు. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ రేపు మార్నింగ్ కలుద్దామండి. థ్యాంక్ యూ. ఓకే. బై.